మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఫస్ట్ మీరు వీడియోస్ చేయాలనుకున్నారా లేకుంటే మీ అబ్బాయి గుంజుకొచ్చిండా? యాక్సిడెంట్ అయింది 6 నెలల దాకా అసలు లేవలే. అంకుల్ ఉండి నేను ట్రై చేస్తా, ఇద్దరం చేద్దాం ఇంట్లో అని ఫ్యామిలీగా అప్పటి నుంచి ఇక లేపిన ఉన్నట్టు. అంటే కొడుకుకు మీరే ధైర్యం చెప్పి మేము సపోర్ట్ ఉంటాం. ఏ దారిలోనా పో, నచ్చిన దారిలో పో, మేము సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు వీడియోస్ చేస్తారు కదా, ఎంజాయ్ చేస్తారా? మంచిగా నవ్వుకోవడం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మేము ఎంజాయ్ చేస్తాం. చూసేటోళ్ళకి కొంతమందికేమో వీళ్ళేది బాధపడుతురు. ఇప్పుడు అటు నుంచి వస్తే కదా కూర్చోవాలని బ్యాగ్ ఆడ పెట్టి కాలేజ్ పడుకోవాలి, కూర్చోవాలంటే ఇద్దరు చీరలు కట్టుకొని వచ్చిన రోజు అయితే లెస్త తిట్టినా, నేను కట్టుకొని కూర్చున్నా, ఇద్దరు కట్టుకొని లోపలికి వచ్చి బయటకు వస్తున్నా. మీరు ఇంటర్ వరకు చదువుకొని ఎందుకు చదవనీలే? స్కూల్లో పోయి పంపించిరు. పైతే ఆడ ఒక ముసలామ ఉండే స్కూల్లో టీచర్, ఆమె ఏదో రాయవంటే సరిగా రాయి అంటే రాయగా ఆమె ఇద్దరు రాస్తామని ఒక దెబ్బ వేసిందట. సరిగా రాయ, నువ్వు నన్ను కొడతామని పలక తీసుకొని ఆమె తలకాయ పలగొట్టి వచ్చేసి అందరినీ గెలుకొస్తాడు. అది అన్న ఒక తీట పంచాయతీ పెడతాడు. విరాట్ మీద అనుమానం ఎప్పుడు ఉండదు. విరాట్ ఉన్నాడు కాబట్టి చెప్తాను. ఆంటీ పైన ఎప్పుడన్నా కోపం వచ్చిందా మీకు? ఇప్పుడైతే రేస్ పెంచదు, వాయిస్ రేస్. అప్పుడు నేను కొబ్బరి బొండల బిజినెస్ కూడా చేసిరంట, జాంకాయల బిజినెస్ చేసి 2:30 అవుతుంది. బస్ స్టాండ్ దగ్గర డబ్బా పెద్ద పిల్లని చేయి పెట్టుకొని పోయినా. ఫ్రెండ్స్ అంటే ఎట్లాంటి ఫ్రెండ్స్ ఒకసారి అయితే అర్థమైంది నాకు. జామకాయలు అమ్ముతున్నా, ఊరు నుంచి అందరు వస్తారు అక్కడ ఏదో మీటింగ్ కి, వాళ్ళాడ చూస్తారు అనుకొని కొంగు కప్పుకొని కూర్చున్నా. మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటే చూడాలని ఉంది. ఇది పువ్వు లవ్ ప్రపోజల్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ డిషియా చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, హలో ఇట్స్ విరాట్ యూట్యూబ్ ఛానల్. సో ఆ ఛానల్ చూడంగానే మీకు కనిపించేది ఎక్కువ ముగ్గురు. సో ఆ ముగ్గురులో ఎక్కువ మనకు కనిపించేది ఇద్దరు భార్య భర్తలు. సో వాళ్ళే విరాట్ వాళ్ళ అమ్మ నాన్న. ఎట్లున్నారు? బాగున్నావు, మీరు బాగుంటారా? బరుగున్నా. సో మీరు మాత్రం అసలు సోషల్ మీడియాలో యూట్యూబ్లో హల్చల్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇంత బాండింగ్ కానీ, మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ కానీ, మీ కొడుకును మీరు చూసుకునే అది కానీ, అంటే ఇంతమందిని జనాలను మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. సో ఫస్ట్ మీరు వీడియోస్ చేయాలనుకున్నారా లేకుంటే మీ అబ్బాయి గుంజుకొచ్చిండా వీడియోస్ చేద్దామని? అలా ఏం లేదు. ఇక ఒక్కొక్క వీడియోలు ఇంటికాడ చేస్తుంటే అందులో కూడా మేము కూడా ఉంటే బాగుంటుందేమో అని మా బాబు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. బాబు ఫస్ట్ కూడా అనుకున్నాం. వినయ్ పూజ దగ్గర ఉండే స్టార్టింగ్ లా టిక్టాక్ ఉంటే యాక్సిడెంట్ అయింది. ఆడ ఉన్నప్పుడే అయింది, ఆయన అక్కడ ఉన్నప్పుడే అయింది. అయితే ఇక చాలా 1 నెల 2 నెలల దాకా 6 నెలల దాకా అసలు లేవకపోతే ఇక తర్వాత అందరు పిల్లలు వచ్చి నువ్వు అందులో ఎందుకుంటున్నావు, ఇప్పుడు నీకు అంత పరిస్థితిలో వచ్చి కూడా ఒక 10,000 కూడా ఇవ్వలేదు, నువ్వు ఆడపోవడం అవసరమా అని పిల్లలు అందరు వచ్చి చెప్పేసరికి మాకు కూడా అనిపిస్తే ఇక మేమిద్దరం పోయినాం ఆ బాబు దగ్గర. మా ఛానల్ ఇచ్చేసి బాబు అట్లా పడిపోయిండు కదా, ఇంకా ఇంట్లో ఫ్యామిలీతోటైనా తీసి వాడికి ఎట్లైనా లేపుతాము మేమని అడిగినాం. పోయి ఈయనన్నాడు. ఈయనంటే తర్వాత అంకుల్కి చేతగా అడిగేసరికి ఇంటికి వచ్చి ఇచ్చిపోయిండు. ఇక ఇచ్చిపోతే ఇక తర్వాత ఇక ఈయనకు చేతగాట్లే, ఇక దోస్తులు రావట్లేరు ఎవరు. ఇక అంకుల్ ఉండి నేను ట్రై చేస్తా, ఇద్దరం చేద్దాం ఇంట్లో అని ఫ్యామిలీగా అప్పటి నుంచి ఇక లేపిన ఉన్నట్టు. ఓకే, అంటే ఇంకా కొడుకుకి ఇంకా ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇంకా మనమే సపోర్ట్ చేద్దాం మన కొడుకు. ఒకడే వచ్చేసిండు. ఇక ఎవరు రావట్లేరు పిల్లలు. రాకపోతే ఇప్పుడు ఈ పిల్ల మా మర్దల పిల్ల ఆ పాపని తీసుకొచ్చినాం. ఆ పిల్ల ఇక అంకుల్ ఉండి ఇక మనం చేద్దాం, ఇక నువ్వు ఎట్లయినా ఇక చాలా మొత్తం పడిపోతుంది, ఇక లేపాలంటే ఇక ట్రై చేద్దాం అనుకొని ఇక చిన్నగా చేస్తే ఇక మంచిగా జనాలకి ఇక అంకుల్ బాగా ఇష్టం అయిపోయింది. ఇక మర్దల పాప ఇక అంకుల్కి బాగా ఇష్టపడుతురు. ఇక అట్నే ఇక స్టార్ట్ చేసిండు. ఇక నేనంతా రాకపోయి నేను తర్వాత వచ్చిన. ఫస్ట్ టిక్టాక్ లో ఇద్దరం ఉన్నాం, ఇంకా ఈ విరాట్ నేను ఇద్దరం టిక్టాక్ లో ఉన్నాం. అప్పటి నుంచి తెలుసు అందరికి, కానీ ఇంకా తర్వాత అట్లా చేసిన ఉన్నట్టు మేము. ఓకే, అప్పటి నుంచి ఇక సో ఇప్పుడు వీడియోలు చేస్తారు కదా, బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. సో ఎట్లా అనిపిస్తుంది జనాలు ఎవరన్నా చూసి మీతో మాట్లాడినప్పుడు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఏడిపోయినా మంచి విలువ మర్యాద
ఇస్తుర్రు. బాగా అది నాకైతే ఎక్కడ లేని సంతోషం అనిపిస్తుంది. గుర్తుపడుతున్నారు బాగా మమ్మల్ని. విరాట్ నా జేబులో ఒక 1000 రూపాయలు ఉన్నా నాకు అంత సంతోషం కలగదు. వాళ్ళు పలకరించే పలుకులకు ఫోటోలు తీస్తారు మమ్మల్ని తీసుకుపోయి అట్లా చేస్తారు బాగానే. అసలు ఎవరికి తెలియదు మేము ఇంట్లో, కానీ ఇంకా వీడియోలో వచ్చేసరికి ఇక అంత బాగా మళ్ళీ నేను ఏడ ఉన్నా గుర్తుపడుతురు. నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే బస్సులో ఉండి నిలబడి ఉంటే సీటు దొరుకుతలేవని నిలబడి ఉంటే పిల్లలందరూ నన్ను గుర్తుపట్టి లేచి సీట్ ఇస్తారు. ఓకే, అంతకంటే సంతోషం ఏం కావాలని అదొకటి చాలా నాకు బాగా మనసుని ఇది చేసింది. ఇక ఇన్ని లక్షల కోట్లు సంపాదించినంత విలువ రాదు. అంటే మన ఊరు మన ఆఫీసు మన వరకే తెలుస్తాము. ఇలా చేస్తుంటే మొత్తం స్టేట్ లెవెల్లో అంత మందికి మనం అందరి మనసులో ఉన్నామంటే అంత ఆనందం లేదు. అయితే సెలబ్రిటీలు అయిపోయారు మీరు మొత్తానికి. చాలా మంది మాత్రం మస్తు. సో మీరు బస్ స్టాప్ దగ్గర పోయినా బస్ స్టాప్ దగ్గర అందరూ వచ్చి ఫొటోస్ దిగుతారంట కదా? సెల్ఫీలు దిగుతారు, ఫోటోలు దిగుతారు. ఓకే, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఎమ్మడి పడతారు. హైదరాబాద్ లో పిల్లలు కాలేజ్ పిల్లలు కనిపిస్తారు కదా, మీ ఇల్లు ఎక్కడ అంటే అడ్రస్ చెప్తాం, ఇంటికి వచ్చేస్తారు సండే వచ్చి ఇక ఫోటోలు దిగిపోతారు. అంకుల్ ఉంటాడు, ఎప్పుడు ఉంటాడంటే ఆదివారం ఉంటాడని చెప్తాను నేను. ఫోటో దిగిపోతారు. మీ యూట్యూబ్ ఛానల్ మొత్తం మీ అంకులే ఫేమ్. అంకులే ఇక అంకుల్దే పేరు ఎక్కువ, విరాట్ అంకుల్ ఇద్దరే. ఇక నన్ను కూడా. సరే, మీ ఇద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతా. సో యాక్టింగ్ ఎవరు బాగా చేస్తారు? మీరు బాగా చేస్తారా, అంకుల్ బాగా చేస్తాడు? యాక్టింగ్ మీరు బాగా చేస్తారా, ఆంటీ బాగా చేస్తుందా? నేను యాక్టింగ్ చేస్తా కానీ ఈమె మా డైలాగ్ బాగా చెప్తా. ఓకే, నువ్వు యాక్టింగ్ చేస్తే మీ డైలాగ్ నవ్వుతుంటా సైడ్ కి కనిపించదు. ఒక్కొక్క వీడియోలో కనిపించదు, నవ్వు ఎక్కువ నవ్వుతావు. అవును, చేస్తుంటే ఎక్కువ నవ్వు వస్తుంది. ఎక్కువ నవ్వకది విరాట్ నన్ను తిడతాడు, సైడ్కి వెళ్ళిపోతా. ఇక నవ్వు వినిపిస్తుంది కానీ నేను కనిపించను. బాగా నవ్విస్తాడు. ఇక మేమే ఎంత నవ్వుకుంటే జనాలు ఎంత నవ్వుతారేమో అనిపిస్తుంది ఒకసారి. అయితే మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, అయితే ఇద్దరు పిల్లల్ని మీరు ఏం చేపిద్దాం అనుకున్నారు? అంటే డ్రీమ్ ఉంటుంది నా కొడుకుని ఇది చేపియాలని. సో పెద్ద కొడుకుని ఏం చేపిద్దాం అనుకున్నారు, చిన్న కొడుకుని ఏం చేపిద్దాం అనుకున్నారు? బాబును మంచిగా పోలీస్ డిపార్ట్మెంట్లో పంపిద్దాం అనుకున్నా. ఆయన హైట్కు హజంకు ఆ స్టడీకి అన్నిట్లలో ఉన్నాడని ఇంటర్వ్యూ కోచింగ్ అన్నీ పోయిండు. తర్వాత ఏం చేసిండు, స్టార్టింగ్లో నేను అదేంది హోటల్ మేనేజ్మెంట్ చేస్తా డాడీ అన్నాడు. అయితే వద్దురా ఇది చెయ్యి అంటే, లేదు నేను మన ఇంటి పరిస్థితి బాగాలేదు కదా, మనం డబ్బున సెట్ కావాలంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అంటే తీసుకుపోయి విజయవాడ వెస్టర్న్ కాలేజీలో జాయిన్ చేసిన. అందులో 2 years చేసిండు. 2 years చేయగానే దుబాయ్ నుంచి ఇంటర్వ్యూ ఒకటి వాళ్ళకు ఇంటర్వ్యూ పిలిచిరు. ఓకే, అందులో ఎమ్మడే సెలెక్ట్ అయింది. సెలెక్ట్ కానీ 2 yearsలో జాబ్ వచ్చింది. జాబ్ రాగానే అక్కడ దుబాయ్ సెట్ అయ్యి 5 సంవత్సరాలు కష్టపడి అక్కడనే ఉన్నాడు. ఇక అప్పుడు కూడా ₹1,00,000, 1,20,000, 80,000, జాబ్ చేసినందుకే ఇల్లు కొన్నాం వచ్చింది. మా పరిస్థితి అప్పుడు ఇల్లు 1300 జీతం స్టార్టింగ్ లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా జీతం ఎక్కువ లేదు. ఓకే, ఇలా నాన్న తిప్పలు పడి సాధిన. ఇక బాధ చాలా ఫస్ట్ నుంచి, కానీ వీళ్ళకు మాత్రం తక్కువ చూపించలే, మంచిగానే చూసినాం. కానీ ఇప్పుడైతే మిమ్మల్ని చూసి చాలా మంది అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఒక ఫ్యామిలీ అంటే ఇట్లా ఉండాలి, అంటే పిల్లలతో పేరెంట్స్ ఇట్లా ఉండాలి, పేరెంట్స్తో పిల్లలు ఇట్లా ఉండాలి అనిపిస్తుందిలే అందరికి. కానీ చాలా బాధపడ్డాం నాన్న, మస్తు బాధపడ్డాం. బాధపడి కొద్దిగా ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యేసరికి ఇప్పుడు మాకు బయట పెద్ద బాబు కూడా మస్తు కష్టపడ్డాడు. సో చిన్న కొడుకుని ఏం చేపిద్దాం అనుకోరు? ఈయన నువ్వు డాక్టర్ చేపిద్దాం అనుకున్నా. డాక్టరు మళ్ళా కలెక్టరు, డాక్టర్ కలెక్టర్ బాగా ఖర్చు పెట్టినాం. చిన్నోనికి అసలు ఏది కష్టమైందో తెలియదు. 1,50,000 కట్టి సివిల్స్ లో జాయిన్ చేసిన. అందులో ఒక 3 నెలలు 6 నెలలు ఉన్నాడు. తర్వాత ఎగ్జామ్ మూమెంట్ వచ్చింది. ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ ఉండి ఏజ్ సరిపోలేదు అన్నారు వాళ్ళు. ఓకే, కాదు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అవన్నీ మనకు తెలియాలి కదా, చూసుకోలేరా? మేము చూసుకోలేదు, వాళ్ళు కూడా తెలియదు అట్లా. ఎగ్జామ్ టైంకే అంత ఏజ్ ఉంటే ఎగ్జామ్ రాయాలి, రేపు రాయవద్దని చెప్పేసిరు. ఇప్పుడు ఈయనకి ఇంట్రెస్ట్ పోయింది. ఇక మళ్ళీ సంవత్సరం ఎట్లా ఆగాలి నేను చదివిండు, మళ్ళీ సంవత్సరానికి ఎగ్జామ్ రాయాలంటే నా వల్ల కాదనుకొని ఇటు పట్టిండు. చిన్నగా మంచిగా ఇక ఏదో ఒకటి చేసుకుంటాడులే అనుకుంటూ వస్తుంటే లేక టిక్ టాక్ ఎమ్మడి పడ్డాడు. టిక్ టాక్ మంచి ఇదయింది. అయినాక అది తీసేసిరు. టిక్ టాక్ తీసేయగానే ఏం చేయాలి అని చెప్పి ఇక టెన్షన్ పడుతుండు. ఇక అందులో నుంచి మేము అప్పుడు నల్గొండలో ఉన్నా, నా జాబ్ అక్కడనే ఉంటున్నాం. ఇక ఈయన రూమ్ తీసుకొని ఇక్కడ ఉంటుండు. ఇక నెలలో 10,000 15,000 పంపితే ఇక ఈడ ఏం చేసిండు, వినయ్ అక్కడ యూట్యూబ్లో చేయనండి.
ఇక ఫోన్ తీరా ఆయన కూడా మంచి సపోర్ట్ ఇచ్చిండు, వినయ్ గుయ్య కూడా సపోర్ట్ ఇచ్చిండు, మంచిగానే చేసిండు. ఈయన కూడా సొంతం ఛానల్ పెట్టుకుంటా అంటే సొంతంగా వద్దు నా దాంట్లోనే పెట్టుకొని అట్లా చేసి ఆయన కూడా మంచి గ్రిప్ ఇచ్చిండు. ఆ తర్వాత ఇంక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక తర్వాత మేమందరం ఇక్కడికి వచ్చేసినాం. ఇక 6 నెలలు మంచిగా ఇది చేసి ఇక ఆయనకు ట్రీట్మెంట్ అవి ఇవి చేసరికి ఇక టైం పట్టింది. ఆ టైంలో ఈయన పెట్టుకున్న ఛానల్ డౌన్ అయిపోయింది. ఇక వీడియోలు లేవు ఏం లేవు. 6 నెలలు మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇక తర్వాత ఫ్రెండ్స్ అందరు కూడా దెబ్బ తగిలింది అనగానే ఇంతకుముందు బాగా ఉరుకు వచ్చేటోళ్ళు, తర్వాత అందరు దూరం అయ్యారు. ఓకే. ఇక ఒక్కడే ఒంటరిగా అయ్యిండు. ఇక ఆ మూమెంట్లో ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుండే. నువ్వు ఏదన్నా చెయ్యి, నీకు నచ్చింది చెయ్యి, మేము సపోర్ట్ ఇస్తాం, కానీ నీకు వెనక అడుగేయొద్దు కానీ చాలా నీకు సొంతం ఉంటేనే మేము లేపుతాం అని చెప్పి వాళ్ళ వచ్చే డబ్బులు నీకు ఎటు సరిపోదు. ఆయన కూడా ఇస్తలేడు అమౌంట్. సగంలో కూడా ఆయన ఏమి ఇస్తుండే తెలియదు, ఇస్తలేడు. ఇప్పుడు ఇస్తలేడు. మరి ఆయనకు ఖర్చులకే సరిపోవట్లే, బయటికి తిరుగుతుండు కాబట్టి. అంటే కొడుకుకు మీరే ధైర్యం చెప్పి సపోర్ట్ ఉంటాం. చెప్పినావా నువ్వు ఏ దారిలోనా పో, నువ్వు నచ్చిన దారిలో పో, మేము సపోర్ట్ ఇస్తాం. మేము ముగ్గురం పోయినాం ఇక వినయ్ గుయ్య దగ్గరికి, బాబుని తీసుకొని పోయినాం. పోతే ఇక అడిగే తిరిగా మంచిగా అడిగితే సరే ఆంటీ అని. యాక్సిడెంట్ అయినప్పుడే చాలా బాధపడ్డావు నాన్న, అందుకనే నాకు ఇప్పటిదాకా గడ్డ నీళ్ళు ఆగుతలేవు. ఓకే. అదే ఇప్పుడు 6 నెలలు బెడ్ ఉండంటే అదంతా సేవ మీరే చేసి ఉంటారు కదా. కష్టపడ్డాడు, ఒక్క దగ్గర ఉండడు, ఒక్క నైట్ అసలు ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు. అంత దెబ్బలు కాలకు 6 నెలలు ఇంట్లోనే ఉంటుండంటే అసలు లోపల పోయి చూసి వస్తాం, బయట వచ్చి ఏడుస్తాం. అసలు ఇంట్లో ఉండడు కదా ఎక్కువ, అంతా తిరిగేటోడు ఒక్క దగ్గరనే ఉంటుండంటే ఏంది అని అసలు వాడెట్లా అవుతుండో మేము అట్లా అయిపోయినాం. అట్లా అయినా 6 నెలలు ఇంట్లో. సో మీరు ఇప్పుడు వీడియోస్ చేస్తారు కదా, ఎంజాయ్ చేస్తారా? మంచిగా ఎంజాయ్ చేస్తాం, మేము ఎంజాయ్ చేస్తాము. చూసేటోళ్ళకి కొంతమందికి ఏమో వీళ్ళేంది బాధపడుతున్నారు. లేదు వీడియోలు మళ్ళీ ఫ్యామిలీ విషయానికి వచ్చేటప్పుడు మన అందరికి కష్టాలు ఉంటాయి. ప్రతి ఒక్క ఇంటింటి రామాయణం అనేది ఒకటి ఉంటుంది పక్క, ప్రతి ఒక్క ఇంట్లో ఉండదు. కానీ మనకు ఎంజాయ్ అనిపిస్తుంది. కానీ ఊర్లలో పోతే ఏమైంది మీకు ఎంత కష్టపడుతున్నారు, ఎందుకు వామ్మ అంత కొట్టుకుంటారు, అంత తిట్టుకుంటారు, ఎందుకు అంత కష్టపడతారు, ఏం వస్తుంది మీకు అట్లా అడుగుతారు. వాళ్ళకి తెలియదు కదా ఏమైతుందో. అయితే ఇక నేను ఎంజాయ్ చేస్తాం, ఎందుకు కష్టపడతాం. మా వాడు ఏం చేస్తాడు, ఏదో పర్మిషన్ అవి వస్తాయి కదా, మమ్మీ మనం ఇద్దరం డ్యాన్స్ చేస్తాం అంటాడు. నాతోటి డ్యాన్స్ చేసి పెట్టిస్తాడు ఒకసారి. దాంట్లో ఊరిపోతే నువ్వు ఎందుకు ఈ కొడుకుతోటి డ్యాన్స్ చేస్తావు అది అని అడుగుతారు వాళ్ళు, కానీ పట్టించుకోమని. అయితే ఇది పక్క అడగాలి మిమ్మల్ని. అంకుల్ ఫస్ట్ టైం చీర కట్టుకుని వీడియో చేసినప్పుడు ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అడిగిరా? అడిగిరు. బాబు కూడా అది కడుపులాగా పెట్టుకుంటారు, అవి కూడా అడుగుతారు. ఏంది అంత జాబ్ చేస్తుండు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి చీర కట్టుకొని వీడియోలు తీయడం ఏంది అని చాలా చీప్గా అడుగుతారులే. కానీ ఇంకా తిరిగా చెప్పేస్తాం, అది ఒక వీడియో బాబు అట్లా చేస్తుంటాడు, ఇంకా అది మామూలుగా ఇంట్లోనే చేసుకోవాలి. ఇంట్లో మీరు చేస్తారు కానీ ఎంతమంది చూస్తారు అని అడుగుతారు వాళ్ళు. చూస్తే చూడండి మనం ఏం చేస్తాం, ఇంకా మనకు నచ్చింది మేము చేసుకుంటున్నాం అదే అనేస్తాం. ఇంకా అనేస్తారు, ముఖం మీద అనేస్తాం. వాళ్ళు ఏమంటారు ఏమనలేరు, ఏమంటారు ఇక మన ఇష్టం, అది అదే మరి ఇష్టంతో మేము చేస్తున్నాం. మీకేం ప్రాబ్లం అని చెప్పిస్తాను నేను, నన్ను అడిగితే చెప్పిస్తా. ఇంకా అడుగుతారు ఊర్లలో, అట్లా అడుగుతారు. ఏం చేస్తాం ఇక అట్లా. మనకు ఎంత బెనిఫిట్ ఉందో, మనకి ఎట్లా ఉందో మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. మరి వాళ్ళు అనుకుంటే మనకేంది. అదొకటి మళ్ళీ హిజ్రాని పెళ్లి చేసుకున్నా అని చెప్పి తీసుకొని వస్తాడు ఇంటికి, అది కూడా అదైతే చాలా ఊర్లలో అయితే ఏం నిజంగా చేసుకుంటా, అది వీడియో తెలియదు కొంతమందికి. ఇది పెళ్లి చేసుకొని వచ్చిండు, నిజంగా చేసుకొచ్చిండా అని అడుగుతారు. అవును నిజంగా కొంతమందికి అట్నే అన్న, నిజంగా చేసుకొచ్చిండన్న. అయితే ఓయమ్మ నిజంగా చేసుకొచ్చిండ, మా వాళ్ళు అయితే తిట్టిరు, వీళ్ళ ఓజిల్లలు గిట్ట వాళ్ళు ఉంటారు కదా. నాకు 2 మగ పిల్లలే ఉండరు, ఆడపిల్లలు కావాలని అట్లా అన్నాం. ఇక అమ్మాయి కావాలని పెళ్లి చేసుకున్నాను, నిజంగా అట్టే అన్నాం. ఇక అట్లా అంటే ఇక తర్వాత వాళ్ళు కొద్దిగా మనలాగా పిల్లలు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీడియో తీసిరు ఎట్లా కాదని నేను చెప్తే అప్పుడు నమ్ముతారు. ముసలు ఉన్నారు వీళ్ళ వచనాలు, వాళ్ళు అడుగుతారు. మా అమ్మ కూడా, సొంత మా అమ్మ కూడా, ఏం పుట్టిందే నీకు పెళ్లి చేపించినావు ఏంటంటుంది. తెలియదు కదా వాళ్ళకు, తెలియదు. అయితే ఈ పిల్ల మర్దర్ పిల్ల, మా పిల్ల చెప్తుంది. మొన్న కూడా విరాట్ ఆ రోజు 2 పెళ్లి చేసుకున్నట్టు వీడియో తీస్తే అక్కడ అంతా పబ్లిసిటీ అయిపోయి, పెళ్లి చేసుకుని గుట్టపోయి తల్లిదండ్రులకు తెలియకుండా పోయి పారిపోయి పెళ్లి చేసుకుని మేము ఏదో ఫంక్షన్ పోయినాం, అందరు పట్టుకురు మమ్మల్ని. ఎవరి పెళ్లి ఏంటంటే రోజా మన విరాట్ 2 పెళ్లి చేసుకుని వచ్చిరు, దండలు వేసుకురు,
ఆ వీడియోలో మొత్తం పెట్టేసిరు, అందరు తెలిసిపోయిందండి. మమ్మల్ని చూపిస్తున్నారు అదా వీడియో మీరు తీసి. అనేది అన్న అవునవును నిజానే చేసుకున్నాను అనగానే ఇక్కడ షాక్ అయినా అంటే పల్లెటూర్లలో చూడరు కదా చాలా మంది, వాళ్ళకి ఏం తెలియదు. నాన్న అందుకనే అంతే అడుగుతుంటారు. అయితే మరి రోజు స్కూల్కి పోతురా, ఆఫీస్కి పోతురా, డ్యూటీ పోతురా మీరు? నేను రోజు డ్యూటీకే పోతున్నానా. స్కూల్కి ఎప్పుడు పోతారు? సండే రోజా? స్కూల్కు ఇక సండే రోజు పోతా, అన్ని స్కూల్ బంద్ ఉన్నప్పుడు నేను పోతా అన్నట్టు. అయితే ఆఫీస్లో ఏమన్నా అంటారా ఎవరన్నా? అంటారు. ఇప్పుడు ఇంటి నుంచి పోగానే ఇక చాలా మంది నన్ను ఒక్కో రకంగా చూస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఈయన ఎన్నో ఉండే, ఈయన ఎన్నో చూసినాము అని అనుకుంటారు. ఈయన అడిగితే ఏమనుకుంటాడో అని కూడా అంటారు. అయితే ఒకనాడు ఆఫీస్ పోగానే ఏదో అర్జెంట్ ఫైల్ ఉంటే మేడం, మా కలెక్టర్ మేడం కాడికి పోయినా. పోతే ఆ మేడం ఏం చేసింది, ఫైల్ తీసుకుని నేను నిలబడితే కిందికి మీదకి చూస్తున్నాను. ఏంది మేడం ఇట్లా చూస్తుంది అని నాకు భయం అవుతుంది. ఆమె కలెక్టర్ కదా, మనం అసిస్టెంట్, అయితే ఏమన్నా తప్పు చేసిందా అని నాకు అనిపిస్తుంది. అయితే అవును నిన్న ఏమన్నా చూసినా యా అన్నది. అంటే మేడం 24 గంటలు మీ ఆఫీస్ ముందరే మా ఆఫీస్, ఎప్పుడు మీ ముందరికి వస్తుంటా పోతుంటా, ఇక్కడనే చూడవచ్చు మేడం అని నేను. లేదు లేదు ఏమన్నా చూసినా నిన్ను అన్నది. అనగానే అంతలా మా ఏవో సాఫ్ ఉండు, ఆయన వచ్చి ఏంది మేడం ఏమో ఆలోచిస్తారు అంటే, ఈయన నేను చూసినాయా నేను, ఈయన యూట్యూబర్ మేడం, యూట్యూబర్ అనగానే పైలా వచ్చి బయటకు వెళ్ళాను నేను. అనగానే శంకర్ రా 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 నేనేమంటా లేను కానీ ఏ టైంలో తీస్తావు నువ్వు అంటే, లేదు మేడం సండే నాడు మా బాబు సండే సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు ఇట్లా ఇన్వాల్వ్ చేస్తాడు మేడం. చెయ్యి, కానీ నీకు ఇంత కోపం ఉందా? తక్కువ కోపం లేదు నీకు, అందులో వీడియోలో చెబుతాడు కదా అమ్మ నీకు వచ్చే ఆవేశానికి అవతల కింద పడిపోతాడు, అంత గట్టిగా మోసుకుంటావు చేస్తా. కాదు, నీ దగ్గర సహనం కూడా ఉంది. అంటే మీ కొడుకు నిన్ను ఎంత సతాయించినా ఆ ఓపిక అసలు గ్రేట్. అంటే ఎంత సతాయించినా కానీ ఏమనవు. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిరాకు పడతాడు, ఆఫీస్ నుంచి రాగానే బ్యాంక్ ఆడ పడేస్తాడు, బ్యాగ్ పెట్టకముందే చేస్తాడు. ఒకసారి చిరాకు పడతాడు, వీడియో కాకుండా నిజంగా చేస్తాడు. ఇప్పుడు అటు నుంచి వస్తే కదా కూర్చోవాలని బ్యాగ్ ఆడ పెట్టి కాలు కడుకొని వచ్చి కూర్చోవాలంటే కుర్చీకి కూర్చోగానే కింద నీళ్ళు పోస్తాడు, కుర్చీలా కింద కూర్చోగానే పైన అంత తడుస్తుంది. ఇక అప్పుడు చిరాకు రాదా? అదే ఇక అవలగా ఏ ఓడర్ అట్లా వీడియో లేకుండా చిరాకు పెడితే చేస్తాడు, ఈ వీడియో తీస్తుడే అనుకొని గట్టిగా ఏమన్నాడు, మళ్ళీ అందరు చూస్తారు అనుకొని అది కూడా ప్రాబ్లం. అంటే తెలియకుండా వీడియో తీస్తుండ అనుకుంటారు, అట్లా అనుకుంటాడు. అయితే వీడియోలో తీస్తాడు అప్పుడు బాగానే చేస్తాడు. ఇక ఓకే అట్లా చిరాకు పెడుతున్నాడు. అయితే చెప్పిండు విరాట్, నాకు చెప్పిండు. అంటే డాడీ కూడా కొన్ని చెప్తా ఉంటాడు ఐడియాస్, ఇట్లా చేద్దాం రా, ఈరోజు ఇట్లా చేద్దాం, మళ్ళీ ఎప్పుడన్నా ఆఫీస్ ఉన్న టైంలో కూడా ఈరోజు వెళ్ళక డాడీ అని అంటే ఒకవేళ వీలుంటే నువ్వు ఉండి చేస్తామంట. ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళిపోతా. ఓకే, ఆఫీస్ మాత్రం లీవ్ పెట్టా. ఎన్ని వీడియోలు ఉండని ఏముండదు. సండే ఇట్లా సాటర్డే ఏదైనా సెలవు రోజులు పండుగలు అవి వచ్చినప్పుడు మాత్రం చేద్దాం, కానీ ఇప్పుడు నాకు మధ్యాహ్నం మందలు ఇవ్వద్దంట. మళ్ళీ సాయంత్రం ఓపిక ఉంటే నైట్ చేస్తాడు. రీల్స్ చిన్న చిన్న రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో అవి చేస్తాం, కానీ అది కూడా అలసిపోయి వస్తా కదా, ఇక చిరాకు. అక్కడ వర్క్ చేస్తారు, అది చేసి మళ్ళీ వచ్చే వరకు బస్సులో ఇప్పుడు అది ఇప్పుడైతే అవి ఫ్రీ బస్ పెట్టిరు కదా, పైసలు ఇచ్చి మేము నిలబడాల్సి వస్తుంది. పైసలు ఇవ్వకుండా హాయిగా కూర్చుంటారు లేడీస్ అయితే. అదొక్కటి ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం. పోయి రావాలంటే చాలా దూరం కదా నీకు, 140 కిలోమీటర్. అదే, కానీ అప్ అండ్ డౌన్ చాలా కష్టం అవుతున్నట్టుంది. అందుకని మ్యారేజ్ చేసి నేను వెళ్ళిపోతామని చూస్తున్నా. అట్లా చూస్తున్నాం, ఇద్దరం అక్కడనే పోయి పెళ్లి చేసుకుంటే అదా మీ ప్లాను. అదే ప్లాన్, పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు మంచిగా వీడియోలు తీసుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఫ్రీగా ఉండవచ్చు, మేము మంచిగా అక్కడ వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాము. అంకుల్ కి ప్రాబ్లం అవుతుందని ఏంటలేడు. సో ఇప్పుడు కొడుకుకి ప్రాబ్లం అవుతుందని కొడుకు దగ్గరకు వచ్చి కొడుకును హైప్ చేసి మళ్ళీ వెళ్ళిపోదామని అనుకుంటారు, ఒకళ్ళ చేతిలో పెట్టేసి. అట్లా అని 1 year అయినా 2 years అయినా అటు సెట్ కాగానే ఇక ఎట్లాగో నాకు ఎక్కడెక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి కదా, ఎట్లయినా ఇద్దరం ఉండలేను. ఓకే, అందుకని అదొకటి ఉంది. ఈయన కూడా ఒక సంసారం కుటుంబం, ఆయన పెద్ద అయినట్టు ఈయనది అయిందనుకో, ఇక పైన కూడా కట్టాలనుకుంటున్నా. పైన ఒకటి కింద ఒకటి ఉంటాడు. ఆంటీ పైన ఎప్పుడన్నా కోపం వచ్చిందా మీకు? కోపం వస్తుంది, కానీ ఆమెను కొట్టేంత కోపం రాదు. ఆమె ఒక్కొక్కసారి ఏంటంటే దెబ్బ తయారైనప్పుడు డ్రైవర్లు, బనీళ్ళు, బట్టలు, బ్యాగులు అన్ని ఎక్కడెక్కడో వేస్తుంది. కరెక్ట్ టైంకి ఏమిటి ఇయ్యదు, అప్పుడు కోపం వస్తుంది.
నేను దగ్గరికి పోయేసరికి ఆమె ఎగురుతుంది ఇక నా మీద. ఉమ్. అంటే పట్టుకొని చుట్టూ తిరగాలి అంకుల్ చుట్టూ డ్రైవర్ బన్నీలు అప్పుడు నేనేమనుకుంటా, కచ్చిపు అన్ని సెల్లు అద్దాలు అన్ని పోయేటప్పుడు అన్ని పట్టుకొని చుట్టూ తిరగాలి ఇక నేనేమనుకుంటా, అరే ఇది బాగాలేదు, ఈ ఆడ తొక్కల్లో చూసుకోవాలి, ఏడ అన్ని మెలిగి ఉండాలో చూసుకోవాలనుకుంటా, ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అని చూస్తే ఈమె ఎప్పుడైతే రేస్ పెంచదో వాయిస్ రేస్, అప్పుడు నేను బ్రేక్ అవుతా. ఓకే, ఎందుకు బ్రేక్ అవుతారు? భయం అవుతుందా? ఇద్దరు పెద్దగా కావద్దని, గొడవ చిన్న 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 రగిలి పెద్దగా అవుతుందిగా, అప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి. వా, అసలు భార్య భర్తలు అంటే మీలాగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలో తెలియాలి. నిజం అంటే పెద్దగా అయితే మళ్ళీ బయటికి వెళ్తే బయట మనదే పరుగు పోతుంది. ఇప్పుడు భార్య కోడలు ఉన్నారు కదా, మనమే చేసుకుంటే మరి వాళ్ళు ఎక్కడ పోవాలి ఇంకా. ఆ విషయంలో చాలా వరకు ఈమెకు ఆవశ్యం ఎక్కువ ఉంటుంది, తర్వాత దేవులాడుతుంది నన్ను అని, అప్పుడు నేను తగ్గుతా. అయితే అంటే ఆంటీ క్యారెక్టర్ విరాట్కి వచ్చింది, మీ క్యారెక్టర్ మీ పెద్ద కొడుకు సేమ్ ఎవరైనా అట్లా అంటారు. మా పెద్ద బాబు కూడా ఎవ్వరి జోలికి పోడు, ఆయన పని ఏందో. అమ్మాయిలు అంటే ఆడ ఉంటారంటే ఈడ వెళ్ళిపోతాడు, లవ్ ఈడు అందరినీ గెలుకొస్తాడు, అని అండ్ ఒక తీట పంచాయతీ పెడతాడు, అందరినీ గెలుకొస్తాడు. వాళ్ళు గెలుకుతాడు, ఈయన గెలుకుతాడు, వాళ్ళు గెలుకుతారో తెలియదు కానీ ఈయనది పక్కా అని ఉండదు, ఫ్రెండ్షిపే, దోస్తు వాళ్ళకే ఇది చేస్తాడు. అమ్మాయి అబ్బాయి అని ఏం లేదు, అమ్మాయి అంతే దోస్తులు ఉంటారు, అబ్బాయిలు అంతే ఉంటారు. ఇంకా అమ్మాయిలు వస్తుంటారు, విరాట్ అమ్మాయిలు భయం అయ్యేది. ఈడు వచ్చినట్టు ముగ్గురు నలుగురు అమ్మాయిలు వచ్చేది, జీన్ పాయింట్ వేసుకుని, ఎవరు ఇల్లంతా ఇళ్ళని వేసుకొని తిరుగుతున్నావు ఏంద్రా అంటే, హే నీకు తెలియలే వాళ్ళంతా మా ఫ్రెండ్సే అంటాడు. ఫ్రెండ్సే రా, ఎలాంటి ఫ్రెండ్స్ రా అన్న అంటే, నాకు ఈ సర్కిల్లో వీళ్ళు అవసరం డాడీ, వీళ్ళతో పని ఉంటుంది చేస్తాము అది అంటే సరే పర్వాలేదు, కానీ ఎక్కువ తక్కువ అమ్మాయిలని ఏడ ఉండాలి అట్లా ఉండాలి, నువ్వు కూడా అట్లే ఉండాలి. ఇప్పుడు పిల్లలు కూడా అందరు అమ్మాయిలు అబ్బాయిలు వచ్చినా కూడా మంచిగా ఆంటీ అంకులని మా తోటి కూడా కలిసిపోతారు, ఇంట్లో తింటారు, ఒక్కొక్కసారి ఇలా పడుకుంటారు. గ్యాంగ్ గ్యాంగ్ ఆయన తోటి ఎంత మంది అందరు వస్తారు ఇంటికి. మాకేం భయం అవుతుంటది అబ్బాయిలతో, అమ్మాయిలు వస్తుంటే ఎవరు ఎట్లా ఉంటారో, ఈయన తోటి 10 మంది మగ పిల్లలు ఉంటారు, ఎవరు ఎట్లాంటి అమ్మాయిలు అందరు తిరుగుతారు, ఆ భయం ఉంటది మాకు. ఒకళ్ళు చేస్తే ఒకళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఉంటది కదా, అట్లా భయం అవుతుంది. కానీ విరాట్ మీద అనుమానం ఎప్పుడు ఉండదు మాకు. విరాట్ ఉన్నాడు కాబట్టి చెప్తలేరు, లేదు లేకుండా చెప్తారు, అంత నమ్మకం ఉంటది. కానీ తప్పు చేయడు, అమ్మాయిలతోటి ఫ్రీ ఉంటాడు లే, కానీ అంత తప్పు చేసే అంత మైండ్ లేదు. ఓకే, మీది లవ్ మ్యారేజా, ప్రేమ పెళ్ళా మీది? ఏం లేదు, ప్రేమ లేదు ఏం లేదు, పెద్దలు కుదిర్చిన పెళ్ళి. అది చిన్నప్పటి నుంచి వీళ్ళ నాన్న మా నాన్న ఇద్దరు మంచి దోస్తులు. అయితే ఇద్దరు ఏడిపోయినా ఇద్దరు కలిసిపోతారు, కలిసి వస్తారు. ఇక మందు బాగా చేస్తారు. ఇక మా ఇంటికి వచ్చి వీళ్ళ నాయన వస్తాడు, వాళ్ళ ఇంటికి మా నాయన పోతాడు, ఇక అంతా బాగా క్లోజ్, ఫుల్ దాగిరు ఒకనాడు. ఇక తర్వాత నీ కొడుకు నా బిడ్డ అంటే నేను కడుపులో ఉన్నంట, అంకుల్ ఉండు ఎంత పెద్దగా ఉండు, నీ బిడ్డ పుడితే నా కొడుకు ఇవ్వాలని అనుకుంటా. అదే మాట మీద ఇక అట్లనే వాళ్ళ ఫ్రెండ్స్ ప్రకారం అలానే జరిగింది, అట్లనే చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు, ఇలా నా మమ్మీ నాయన, మా మమ్మీ నాయన లేరు, వీళ్ళ మమ్మీ నాయన ఇద్దరు ఉంటారు. ఇప్పటికీ వాళ్ళు ఏడుస్తారు ఒక్కొక్కసారి అన్ని తలుచుకొని. చాలా మంచి ఫ్యామిలీ, మంచిగా ఇది ఉంటుంది, ఏడికి పోయినా మంచి మర్యాద మంచిగా ఉంటారు మా నాన్న మా మామ. ఇప్పుడు మమ్మల్ని కూడా పెళ్లి చేసుకొని ఇప్పుడు 35 సంవత్సరాలు, ఇంతవరకు మా మధ్యన మాట పెరగవచ్చు కానీ దెబ్బల కాడికి రాలే. కానీ వీడియోల కోసం అయితే కొట్టుకుంటారు, యాక్టింగ్ కొట్టుకుంటా వీడియోల కోసం అయితే. మా వాళ్ళు నిజంగా అనుకుంటారు ఏం కొట్టుకుంటారు అని అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియక అట్లా అనుకుంటారు. కానీ గ్రేట్ చూడు, అంటే మీ ఇద్దరు నాన్నలు, అంటే మీ నాన్న కానీ మీ నాన్న కానీ, ఎందుకంటే అంకులు పుట్టి ఇట్లా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నాడేమో, ఉండొచ్చు. మీరు అప్పుడు అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే అనుకున్నారు, మళ్ళీ అది వాళ్ళు అనుకొని మళ్ళీ మీరు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ మీ ఇద్దరికి పెళ్లి చేయడం అంటే వాళ్ళ మాట, వాళ్ళు అనుకున్న మాట మీద నిల్చున్నారు వాళ్ళు. ఈ కాలం పిల్లలు చేస్తున్నట్లా అదే తప్పలే మాట. ఇక్కడ నీ దగ్గర ఒక మాట మాట్లాడతారు, వేరే దగ్గర ఇప్పుడున్న సొసైటీ ఎట్లా ఉంది. అదే. సో పెళ్ళైన తర్వాత ఏ ఇయర్ లో పెళ్ళి, అంటే ఎన్ని సంవత్సరాల ఏజ్ లో పెళ్ళైంది? మీ ఏజ్ ఎంత ఉండే, మీ ఏజ్ ఎంత ఉండే? నాది 23 ఉంది, ఈమెది 16.
16 అప్పుడు 18 కి ముందే పెళ్లి చేస్తుండే కదా. 16 ఏళ్ళ 21, 22లో ఇద్దరు బాబులు ఉండే. మా పెద్ద బాబు సేమ్ ఇలాగ ఉంటాడు. ఇక ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటారు. అనుకుంటారు. పెద్ద బాబు మంచిగా చిన్న వయసులోనే పిల్లలు అయ్యారు. జాబ్ ఎప్పుడు వచ్చింది? పెళ్ళైన తర్వాత వచ్చిందా, పెళ్ళికి ముందు తర్వాత వచ్చింది. తర్వాత వచ్చింది. అది కూడా అటెండర్ పోస్ట్ వచ్చింది. చిన్నోడు 5 సంవత్సరాలు ఉండు అరుణ్ విరాట్. 92లో మ్యారేజ్ అయింది. 5 కూడా లేకుండే. 99లో జాబ్ వచ్చింది. 92లో మ్యారేజ్ అయింది, 99లో జాబ్ వచ్చింది. 3 years వ్యవసాయం చేసిన. మస్తు ఊర్లలో కూడా మస్తు కష్టపడ్డాం. మా అన్నదమ్ములందరూ నాకంటే పెద్దోళ్ళు పెళ్లిళ్ళు చేసుకురు. ఇక అందరు ఏర్పడ్డారు. అమ్మ నాయన చూస్తలేరు. వ్యవసాయం ఒక 15-20 ఎకరాలు ఉండే. ఇక నాకు కూడా ఇక నా వల్ల అయితే లేదురా అని మా డాడీ ఉండి, నువ్వు కూడా పెళ్లి చేసుకో, ఇక జాబ్ వచ్చినప్పుడు వస్తుంది, ఏమన్నా వ్యవసాయం చేసుకో, 15-20 ఎకరాలు ఉంది కదా అని చెప్పి ఇంటర్ అయిపోగానే చదువు బంద్. ఇక అప్పుడు పెళ్లి చేసుకొని వ్యవసాయం చేయడం మొదలు. ఇంటర్ వరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ చేసినాక ఇక తర్వాత బంద్ చేసిన. ఇక ఇంటర్ ఎగ్జామ్ కూడా రాయలే. అట్లాంటి పరిస్థితి వచ్చింది. తర్వాత ఓపెన్ రాసిన. ఇక అప్పుడు అమ్మ నాయన ఉండి పెళ్లి చేసుకో, ఇక నువ్వు తప్పదు అంటే అన్నలు అందరూ మధ్యన ఇచ్చిపెట్టిపోయారు. మా అన్నలు 6 ఇల్లు అన్న తమ్ముడు. వాళ్ళు మంచిగా ఉంటే నేను ఇంకా బాగా వేరే స్టేజ్లో ఉండేటోని, మంచిగా చదివి. అయితే ఇక అలా అట్ట చేసరికి ఇక మా మ్యారేజ్ చేసిరు. మ్యారేజ్ చేయగానే 3 సంవత్సరాలు వ్యవసాయం చేసిన. ఏం తెలియదు నాకు. చదువుకునే పిల్లనివి కదా అప్పుడు నువ్వు. ఇక అప్పుడు డాడీ ఎమ్మడి ఉండేది. ప్రతి దానికి ఇది ఇట్ట చేయి అట్ట చేయి అని చూపించేది. ఇక ఆయన చూపించినట్టే చేసుకుంటూ పోయినా. 3 సంవత్సరాలు వాళ్ళకంటే ఎక్కువ పంట పండించిన. ఆ తర్వాత ఇక లాస్ట్లో వ్యవసాయం వర్షాలు లేవు, వ్యవసాయం సరిగా ఎట్లా బోర్లు ఎండిపోయినాయి. ఏం చేయాలని చెప్పి ఇల్లు వదిలేసి హైదరాబాద్ నల్గొండ వచ్చేసిన. నల్గొండ వచ్చేసి ఒక ఫంక్షన్ హాల్లో జీతం ఉండిపోయినా. ఇక అందులో 7,000 8,000 అప్పుడు. ఇక తర్వాత ఈమె మా ఇంటికాడనే ఉండేది. నేను ఇక్కడ జీతం చేసుకుంటా ఒక 15 రోజులకు 20 రోజులకు అట్లా ఇంటికి పోయేది. ఒక సంవత్సరం దాకా అట్ట నడిచినాక ఇక ఈమెను కూడా నల్గొండ తీసుకుపోయినా. పెద్ద బాబు ఉండే 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండే అప్పుడు. ఇక అమ్మ నాయనను కూడా ఇక నాకు అన్ని మమ్మీ అప్పటికి నాకు జాబ్ వచ్చినాక, ఈమె పెళ్ళి అయినాక పెద్ద బాబు వచ్చినాక మమ్మీ చనిపోయింది. ఆ తర్వాత డాడీ ఒక్కడే ఉండే. డాడీని కూడా నా అక్కడికే తీసుకుపోయి ఒక 2-3 సంవత్సరాలు దాకా ఉంచుకున్నా. తర్వాత డాడీ కూడా దెబ్బ తగిలి ఈడ ఉండను, నేను నా తండలనే ఉంటా, నాకు ఈడ మందలిస్తూ లేరు, మాట్లాడుతూ లేరు అని ఉండలే. ఈ ఇంటికి వచ్చేస్తే మా అన్నలందరూ ఉండి మేము చూసుకుంటాం అది ఇది అని చెప్పి 1 ఎకరం భూమి ఇచ్చిండు మా నాన్న వాళ్ళకు. అట్లా కూడా చూడలే సరిగా. ఇక అట్లా మధ్యలోనే ఇది అయిపోయింది. ఆయన కూడా 75-80 ఏళ్ళు, 80 ఏళ్ళకి చనిపోయింది. ఇక అప్పటి నుంచి జాబ్ రాగానే నేను ఇక్కడ సెట్ అయ్యి ఇక పిల్లలను తీసుకొని ఇక చిన్న ఇక్కడనే పడ్డాయి. మీరేం చదువుకురా అంటే ఏం చదువుకోలే? మీరు ఇంటర్ వరకు చదువుకొని ఎందుకు చదవనిలే? 5th పోయి స్కూల్లోకి పోయి పంపించిరు. పైతే ఆడ ఒక ముసలమ్మ ఉండే స్కూల్లో టీచర్. ఆమె ఏదో రాయవంటే సరిగా రాయి అంటే రాయగా ఆమె ఇట్నే రాస్తామని ఒక దెబ్బ వేసిందట. సరిగా రాయని నువ్వు నన్ను కొడతామని పలక తీసుకొని ఆమె తలకాయ పలగొట్టి వచ్చేసింది. వాళ్ళ నుంచి స్కూల్ బంద్, మళ్ళీ బడి కూడా పోలే. ఇక వీళ్ళు నాయన ఉండి 4-5 రోజులు బాగా పోయి, మేడం మా బిడ్డ తప్పే కానీ ఇక వస్తుంది మేడం తీసుకో మేడం అంటే, నేను వస్తే నేనేం కాదంటలే, మీ అమ్మాయిని రమ్మను ఫస్ట్ అని. ఈమె పోను అంటే పోను, కొట్టినాక ఏడవుతుంది ఇక బంద్, ఇక బడికే పోలే. అప్పుడంతా ఇల్లు తేలలేదు నా చదువు గురించి లేకపోతే. సరే నేను ఇక్కడ క్వశ్చన్ అడగాలి, ఎప్పుడన్నా అంటే మిమ్మల్ని కొట్టిందా? కొట్టలే. నిజం చెప్పండి. తిడుతుందా? సీరియస్ కొట్టొచ్చిందంటే గ్రేట్, సీరియస్ అవుతుంది. అంటే ఇప్పుడు అమ్మదేమో ఫస్ట్ మగ పిల్లలు పుట్టి చచ్చిపోతుర్రు, నేనే ఫస్ట్ ఎట్లా బతికినట్టు కొద్దిగా మంచిగా ప్రేమగా పెంచిరు. ఇట్లా ఎవరు ఇట్లా కొడితే అంత సహించాను. ఇప్పటికంతే వీళ్ళు ఎవరన్నా నాకేంటే మస్తు కోపం వస్తుంది. మా పెద్ద బాబు కూడా ఎప్పుడన్నా కోపం ఏమన్నా అంటే గోడ గుతుకుట, అంత కోపం వస్తుంది నాకు. ఎవరేమో అనొద్దు, ఎవరు కొట్టొద్దు, అట్లా ఫస్ట్ నుంచి అదే నాకు అలవాటు. అయితే అట్టి ఆమె కొట్టేసరికి ఇగో రక్తం ఇట్లా వచ్చేసింది. ఆ కోపంకి అసలు ఆ ముఖం కూడా చూడలే నేను, ఆ ఊరు నుంచి వెళ్ళిపోయిందాగా. పలక తీసుకొని నాకు ఎట్లా కొట్టిందో ఆమె గట్టే కొట్టినా, సేమ్ రక్తం. అప్పటి నుంచి ఊర్ల నుంచి పోయిందాగా నేను ఆ ముఖం చూడలేదు. ఆంటీతో ఎవ్వరు కూడా గొడవ పెట్టుకోకండి. ఇప్పటికే మా పెద్ద బాబు నిన్న మాట్లాడిండు, మొన్న ఏదో అనేసిండు.
ఆ కోపం ఏడ్చి ఏడ్చి ఇగో లోపల పడుకొని ఉండు విరాట్, బయటకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నామని అన్నాడు. అప్పుడు కొద్దిగా కోపం తగ్గింది. అందుకనే కోపం ఎక్కువ, నాకు ఎవరు కొట్టొద్దు, ఒక మాట అనొద్దు, అది నాకు మస్తు కోపం వస్తుంది. నాకు ఫస్ట్ అట్లా అమ్మోళ్ళు అట్లా ఈమె ఉందని ఈమె మూమెంట్ తెలుసుకొని నేను ఎట్లా ఫాలో కావాలో అట్లా ఫాలో అవుతా. అదే చిన్నప్పటి నుంచి ఇక ఎట్లనో తెలుసు అట్లా అలవాటే అది. ఇప్పుడు చిన్న విషయం ఎవరు పిల్లలకి చెప్తా, ఆమె తోటి ఎక్కువ తక్కువ చిన్న విషయం మాట ఎవరన్నా అన్నారనుకో వీళ్ళకేం చెప్పను, ఏడుస్తూనే ఉంటా. ఆ ఏడుపు వచ్చేస్తుంది నాకు. వీళ్ళు ఎవరన్నా నాకు స్మూత్గా ఏదైనా చెప్పిరనుకో అది ఏడుస్తూనే ఉంటా. అది ఎప్పుడన్నా అంకుల్ మిమ్మల్ని బాధ పెట్టిండ? ఎప్పుడన్నా? ఏం బాధ పెట్టలేదు, నేనే అర్థం చేసుకుంటా అంకుల్ని. ఇక ఫస్ట్ నుంచి కష్టం చూస్తున్నా కదా, అర్థం చేసుకుంటా. ఇక పిల్లలకు ఎట్లా చిన్న చిన్న జీతంతో చేసుకుంటా. ఇక మమ్మల్ని కొద్దిగా చేసిండు కదా అట్లా అని అర్థం చేసుకుంటా. ఏది ఉన్నా ఒక 5 ఎకరాల భూమి సంపాదించిన, ఇల్లు సంపాదించిన, 2 పిల్లలు ఉంటారు, ఇబ్బంది లేదు. చిన్నగా ఇప్పుడైతే మంచిగా ఉన్నావు నాన్న. కష్టపడ్డాం, వీళ్ళకి తెలియక ముందు బాగానే కష్టపడ్డాం. అంటే మీరు కొబ్బరి బొండల బిజినెస్ కూడా చేసిరంట, జాంకాయల బిజినెస్ చేసి పాన్ డబ్బా పెట్టినాం. అంకుల్ నన్ను చిన్న పిల్లలు అప్పుడు అంకుల్ తీసుకెళ్ళి ఆడ బాగా ఏడిస్తే నీ కొబ్బరి పురుకొస్తుంది, కాలు కట్టేసి టేబుల్ కట్టి కొబ్బరి బొండ కొట్టి, ఫ్రిడ్జి ఉంటది కదా, కొబ్బరి బొండ, కూల్ డ్రింక్స్, రోడ్ మీద అన్ని బయటకు పోతున్నాయి, సిగరెట్ అవి అన్ని పాన్ డబ్బాలాగా పెట్టినాం. పెడితే పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు. చాలా కష్టపడ్డాం. జామకాయలు నల్గొండలో ఏ స్కూల్ అది విద్యాగ్రామ స్కూల్కి పంపించేది మా చిన్న పెద్దోనికి. వీడేమో చిన్నగా ఉండు, 1-2 సంవత్సరాలు ఉండు. అది ఫ్రిడ్జి కాళ్ళకి ఈయన కాళ్ళకి కట్టేస్తా రోడ్ మీద బండ్లు అవి బాబు ఎంత ముద్దు ఎట్లా ఉండే అసలు. ఒక ఫోటోలో ఉంటాడు, అగో అక్కడ ఉంటాడు, గుండు ఇంతలా, కళ్ళు మస్తు వైట్ గా బాగుండేది. ఎవరు వచ్చినా పైసలు ఇచ్చిపోతారు. అమ్మాయి డ్రెస్ వేసి కూడా దింపిన. అదే అట్లా బిజినెస్ చేసినాం. మస్తు కష్టపడ్డాం, అంటే అంత కష్టపడ్డాం ఇంకా చెప్పుకోలేము, అంత కష్టపడ్డాం. జామకాయలు అమ్మిన రోడ్డు మీద, కొబ్బరి బొండలు అమ్మిన. అంకుల్ ఒక ఫంక్షన్ లా ఉంటే అందులో మొత్తం పెళ్లిళ్ళు చేస్తారు. పెళ్లి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు, పెళ్లి వాళ్ళు పైసలు ఇచ్చేది, అది క్లీనింగ్ చార్జెస్ అని మొత్తం సాఫ్ చేయించుకొని. పరిస్థితి బాగాలేదు కదా, ఈ 1000 రూపాయలు వాళ్ళకి ఎందుకు ఇచ్చేదని అర్ధరాత్రి లేచేది. ఇద్దరు ఒకసారి అంకుల్ నాకు చెప్పకపోయేది, చేసుకునేది ఒకడే. ఒకసారి వచ్చి నాకు చెప్పిండు, చెప్తే చెప్పేది మాకు అట్లా అట్లా గ్రౌండ్ మొత్తం బయట వాళ్ళకి అట్లా తీసుకువచ్చి అట్లా వాళ్ళకి సాఫ్ చేపిస్తే 1000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకంటే వాళ్ళకి ఎందుకు 1000 రూపాయలు ఇవ్వాలి, మనమే తీసుకుందాం అనుకుని ఏం చేసేది, వీళ్ళిద్దరిని పండుకుంటారు కదా 4-5 లేకపోతే పోయి బయట తాళం వేసుకొని మొత్తం క్లీన్ నైట్ పోయి ఇక లేకముందే ఇక అన్ని క్లీన్ చేసుకొని ఆ పైసలు మేము తీసుకునేది. అంత కష్టపడ్డాం, మస్తు కష్టపడ్డాం నన్ను, అసలు చెప్పుకోలేము కూడా. అసలు చెప్తే మస్తు బాధ అనిపిస్తుంది. కానీ ఒకసారి అయితే అంకుల్ పాన్ డబ్బా పెట్టినప్పుడు ఆడ కార్ అడ్డా ఉండే, అంకుల్కి ఏం చేసిరంటే వాళ్ళు మందు అలవాటు లేకుండే, అంకుల్కి మందు తాపిస్తే అర్ధరాత్రి 2 అవుతుంది, 2ంటికి పంపించిరు ఇంటికి. నేను తాగను, కార్లు అడ్డం ఉండే ఆడ, వాళ్ళంతా ఇక పాండబ్బాని పరిచయం అయ్యారు. డబ్బా మొత్తం కుల్లా చేసుకుని వచ్చిండు. తాళం తాగి మొత్తం తాళం తెచ్చేది ఇంటికి, తాళం ఏదైనా అడిగితే తాళం లేదు, ఏం లేదు. ఈయన పరిస్థితి చూసిన పైసలు కూడా అక్కడనే. అప్పుడెంత అవుతున్నా 2:30 అవుతుంది. బస్ స్టాండ్ దగ్గర డబ్బా పెద్ద పిల్లని చేయి పెట్టుకొని పోయినా. చాలా బాధ అనిపిస్తుంది అని చెప్తే. అవి మంచి, అవన్నీ మన మంచికే. ఇప్పుడు మనం ఎంత హ్యాపీగా అంటే మనకు తెలుస్తుంది, ఒకసారి మనం తప్పు చేస్తే నెక్స్ట్ మనం చేయొద్దు అన్నట్టు. అప్పటి నుంచి బంద్. ఇక ఎన్నడు అసలు ఫ్రెండ్స్ అంటే ఎట్లాంటి ఫ్రెండ్స్ అర్థమైంది నాకు. జామకాయలు అమ్ముతున్నా, ఊరు నుంచి అందరు వస్తారు అక్కడ ఏదో మీటింగ్ కి, వాళ్ళాడ చూస్తారు అనుకొని కొంగు కప్పుకొని కూర్చున్నా. మస్తు బాధపడ్డా. అంటే మనకు ఎవ్వరు తెచ్చి పెట్టరు, మనం ఏదైనా బాధలుంటే మనం కష్టపడితేనే మనకు పరిస్థితులు అట్లుండే. మా పిల్లలు ఇప్పటికే అనుకుంటా, అసలు మేము పడ్డా కష్టం పడవద్దు, పైసలాగం చేసుకోరు నాన్న.
మంచిగా మీరు సంపాదించిన పైసలు మంచిగా దాసి పెట్టుకొని మంచిగా బతుకురి అని చెప్తా. అంత కష్టపడ్డాం కాబట్టి ఆ కష్టం ఏందో పైసలు ఇల్లు ఏందో మాకు తెలుసు కాబట్టి విరాట్కి అదే చెప్తా. విరాట్ మంచిగా ఇప్పుడు సంపాదిస్తుండు, పైసలు లాగం చేయకు. దోస్తులు ఏ దోస్తులు పెట్టరు, ఏ దోస్తుల దగ్గర రారు. నువ్వు మన పడ్డప్పుడు ఎవరి ఇంటి ముందర రాలే. ఒక అబ్బాయి 2 నెలలు నా ఇంట్లో ఉంచుకున్న అబ్బాయిని ఈయన ముందైతే గ్యాంగ్ వచ్చేటోళ్ళు, గ్యాంగ్ వచ్చేటోళ్ళు పడ్డాక ఒక్కడు కూడా చూస్తాం రాలే. ఆ పిల్లానికి తిండి పెట్టి బట్టలే అన్ని ఆయనకి ఏం అవసరం ఉన్నాయి అన్నీ అవసరం. ఇంకా ఇంట్లోనే ఆయన లాగా చూసుకొని ఇంట్లో పెట్టుకున్నా. ఆయన కోసం బయటకి ఎడకన పోతే తీసుకుపోవాలి, ఆయనను చూసుకోవాలని 2 నెలలు ఉంచుకున్నా. అదే అయ్యాలి బెల్లం ఆడబెట్టురా, బెల్లం ఉన్నంత సేపు అదే నవీనని పిల్లాడు చెప్పిండు. 3 నెలలు 4 నెలలు ఉంచుకున్నా. ఆయన ఎన్ని రోజులు మంచం మీద ఉండో అన్ని రోజులు ఉంచుకున్నా ఇంట్లోనే. ఒక పిల్లాడే వచ్చిండు కానీ ఏ దోస్తులు కనిపించలే. అప్పుడు ఏ దోస్తులు రాలే. డబ్బులు మంచిగా ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. మేము అప్పట్లో అంత బాధపడ్డాము. నీ డబ్బులు నువ్వు ఆగం చేసుకోకు, గట్టిగా సంపాదించుకొని దర్జాగా మంచిగా ఉండని అదే చెప్తా. అందుకనే ఆయనకు మాకు ఇదే కోపం కొద్దిగా, బయట నువ్వు తిరగ. లేదు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు విరాట్ కూడా ఆయనకు ఒక థింకింగ్ వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా చెప్పడం జరిగింది, అంటే యాక్సిడెంట్ తర్వాత నాకు అర్థమైపోయింది నాకు ఏంటి అనేది. ఇప్పుడు ఆయనకు కూడా తెలిసిపోతుంది ఏ ఫ్రెండ్స్ హెల్ప్ చేయలేదు. ఇప్పుడు మా అమ్మ నాన్ననే నా కోసం, ఇప్పుడు ఆయన కోసం మీరు చిన్న ఏజ్కి వచ్చి మీరు యాక్టింగ్ చేస్తారు. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. ఆయన పరిస్థితి పట్టే కదా మేము చేస్తున్నాం. ఆయన ఇప్పుడు చేసేది అదే పని. ఇప్పుడు బయటికి పోయి ఏదైనా జాబ్ చేయాలంటే చేయడు కదా. ఇప్పుడు చేస్తుండే అదే. ఇక అది లేనిది ఎట్లా ఇప్పుడు మంచిగా లేపేస్తే తర్వాత ఆయన ఇష్టం అట్లా అని మేము అప్పుడు పట్టినాం. ఇప్పుడు ఎవరు అనుకోని ఇప్పుడు మస్తుగా అనుకున్నా నేను ఊర్లలో కూడా మా గురించి కూడా మస్తుగా అనుకుంటారు నాన్న, మీకేం అవసరం ఎవరు అనుకుంటే మాకేంది, మా పిల్లాడు మంచిగా ఉంటే చాలని మేము అనుకొని అట్లా అర్థం చేసుకొని చేస్తున్నాం అంతే. అట్లా ఊర్లలో కొద్దిగా మనం చుట్టాలలో అనుకుంటారు కదా, అట్లా తెలియని వాళ్ళు అనుకుంటారు. ఇక మనం అదంతా పట్టించుకోవద్దు. అయితే ఇప్పుడు మీకు సపరేట్ క్వశ్చన్లు అడిగితే చెప్పండి. సో పెద్ద కొడుకు మంచోడా, చిన్న కొడుకు మంచోడా? ఇద్దరు మంచోళ్ళే. ఇద్దరు మంచోళ్ళు. మీరు చెప్పండి అంకుల్. ఈ 2 కళ్ళల్లో ఏ కన్ను బాగలేదు. ఇద్దరు మంచోళ్ళే. కాకపోతే ఎవరు సతాయిస్తారు? చిన్నోడు సతాయిస్తాడు ఏ విషయంలోనా. కానీ నాకు మీరేమన్నా అనుకోండి, మీ వీడియోలు అన్నీ నేను చూసిన, కానీ నాకు మాత్రం ఎక్కడో ఒక దగ్గర విరాట్ హద్దు మీరిపోయిండు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు పాయింట్ కానీ మీది ట్రాక్ కానీ తీసేసినప్పుడు నాకు డాడీని అట్లా చేస్తే బాగోదేమో అని అనిపిస్తుంది. అక్కడ మీరు ఏమైనా ఫీల్ అవుతారా? ఏం కావు, ఆయన కావాలని చేయడు కదా, ఏదో వీడియో అరేంజ్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. నేను తిడుతుంటా, వద్దురా జాబ్ చేస్తుండు, ఎవరైనా చూస్తే గలీజ్ ఉంటది ఇట్లాంటి చేయకని నేను తిడుతుంటా. కానీ చేస్తూనే ఉంటాడు ఏదేదో కోజోళ్ళగా అంటాడు, ఇట్లా అంటాడు, అన్ని తిడుతుంటా నేను. డాడీ అట్లా చేయకు, పెళ్లి చేస్తావా పెళ్ళి అడిగిட்டு చేసేయండి మరదలతోటి అట్లా అంటుంటాడు. అంకుల్ తోటి అట్లా అంటుంటాడు, అమ్మాయిలకు చేస్తాడు, చుట్టూ అట్లా చేస్తాడు, ఇట్లా పట్టుకుంటాడు, ఏదో చేస్తాడు. వద్దు రా నేను పక్క నుంచి తిడుతుంటా. బలంతగా నన్ను కూర్చో, మీ దాంట్లో నేను రానని పోతా ఇక అట్లా చేస్తాడు. ఇద్దరు చీరలు కట్టుకొని వచ్చిన రోజు అయితే లెస్త తిట్టినా, నేను కట్టుకొని కూర్చున్నా, ఇద్దరు కట్టుకొని లోపలికి వస్తుంది, బయటకు వస్తుంది. నేను లోపలికి పోతుంటే మళ్ళీ పట్టుకొస్తుంది నన్ను. నాకు సిగ్గు అనిపిస్తుంది కానీ వాళ్ళకి అట్లా చేస్తాడు. అంకుల్ని కూడా అదే చేసిండు ఇక. కానీ చాలా అసలు మీ ఫ్యామిలీ దగ్గరికి అంటే మీ ఇంటికి రావడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకో అంటే ఒక ఫ్యామిలీ ఒక కొడుకు కిందికి వెళ్ళిపోతుండు, వాడిని పైకి తీసుకొని రావాలి అంటే వాడికి ఒక దారి చూపించాలని చెప్పేసి దారి చూపించారు. ఇంకోటి మీ ఇద్దరి మధ్యలో ఆ ప్రేమ చూడండి, అంటే పెద్దలు మాట్లాడుకున్న మాటను ఇక్కడ వరకు తీసుకొచ్చిర్రు. ఇప్పుడు కూడా మీరు ఏడుస్తుంటే అంకుల్ ఊకో అని చెప్పేసి టవాల్ వేయడం కానీ తూడడం కూడా, ఇట్లాంటి ప్రేమలు అసలు ఉండవు చాలా దగ్గర. అంకుల్ బాధపడుతుంటే అంకులే చేయాలి, చేసి పెట్టాలి, నేనే తినాలని నేను ఎప్పుడు అనుకోలేనా. అంకుల్ ఏ కష్టపడ్డాడో అంకుల్ తోడుగా నేను నిలబడ్డా. ఇద్దరం అంకుల్కి పంపించి నేను అసలు ఎప్పుడు కూర్చోలేదు. లేదు మీరు చెప్తుంటే అర్థమైంది. ఇప్పుడే మీరు ఫంక్షన్ హాల్ సంథింగ్ ఏదో నూకనికి నైట్ పండబెట్టిపోయినప్పుడే అర్థమైంది నాకు. అసలు అది చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్పేస్తున్నా, ఎవరికి చెప్పలేదు. చాలా మంది అడిగి ఇన్స్పిరేషన్ అవుతారు చాలా మంది. కాదు నాన్న, ఇప్పుడు చాలా మంది అడిగారు కానీ ఈ విషయం చెప్పలే ఎవరికి. ఇప్పుడు అంకుల్ మగ మనిషి నైట్ పోని రాత్రి పోని అనుకుంటారు కదా ఆడవాళ్ళు కూడా. నాకేందని ఎప్పుడు అనుకోలేదు. గిత పిల్లలని కూడా అంకుల్ మేమిద్దరం తీసుకుపోయి వాళ్ళని తీసుకుపోయి ఒక పక్కన కూర్చోబెట్టి పని చేసి తీసుకొచ్చేది, అట్లా కూడా చేసినాం. కాబట్టి ఇప్పుడు నా బాధ అయింది అంకుల్ తెలుసు, అంకుల్ బాధ నాకు తెలుసు. ఎవరు ఏమనుకోను, తిట్టుకోము కూడా. ఏది కోపంలో అనుకున్నా కూడా మళ్ళీ ఎంబడే మంచిగా అవుతాం. కానీ
అట్లా ఫస్ట్ నుంచి అట్లా బాధపడ్డాం. కానీ మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. కానీ ఒక్కనాడు నాకు జీవితంలో మర్చిపోయింది ఈమె ద్వారా ఒక్కటి ఉంది నాకు. ఏంటిది అది? ఏదో ఒకనాడు ఇద్దరికి పంచాయతీ అయింది. ఇక నేనేం చేసిన ఈమె తోటి హేపా నువ్వు అన్నం పెట్టి నేను తినన్నాను. అన్నం తిను 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 4-5 సార్లు బదిలాడింది. ఏమైనా కోపం ఉంటే నన్ను తిట్టు చేయి కానీ ఫస్ట్ అన్నం తినను. నేను జిజ్జుగా ఏం చేసిన ఓ పెద్ద గాంభీర్యం లేక తినాలని పండుకున్నా. అర్ధరాత్రి ఫుల్ ఆకలవుతుంది అన్న. ఇది ఏం చేయాలి? నీ అమ్మ ఎన్నిసార్లు బదిలాడినప్పుడు లాస్ట్ మాట అప్పుడన్నా ఒప్పుకునేది ఉండే నేను. ఇప్పుడు నేను పోయి ఆమె బదిలాడాల్సి వచ్చేటట్టు ఉంది పరిస్థితి. ఏం చేయాలి? వస్తే బాగుండు అనుకున్నావు. లేచిన అటు ఇటు తిరుగుతున్నా. అది చూసినా లేచి పెడతదేమో అన్నామని. ఇక ఈమె లేస్తలేదు. చూసిందా చూడలేదా? చూసిరా? ఏమో గుర్తులేదు, లేస్తలేదు. తర్వాత ఏమో గిన్నె ఎత్తేసిన అట్టనే ఏమైనా వచ్చిందని లేస్తదేమో అని. అట్ట కూడా లేవలేదు. తర్వాత ఏం చేసిన నీ అమ్మాయి ఏమన్నా కానీ అని చెప్పి చిన్నగా వేసేళ్ళు అన్ని దేవులు ఆడి అన్నం వేళ ఉంది ప్లేట్లో పెట్టుకొని సగం తిన్నా. కొంచెం 2-3 ముద్దలు తిన్నా. లేచి వచ్చి నిలబడు, ముందర వచ్చి నిలబడు. ఎన్నిసార్లు బదిలాడితే అన్నం తినలేదు. ఇప్పుడు ఎందుకు లేచి తింటున్నావు అంటే ఇక నాకు అప్పుడు ఆకలి కాలేదు, ఇప్పుడు అవుతుంది ఒకటే మాట అని తప్పించుకున్నా. కానీ ఎవరైనా అన్నం మీద మాత్రం అలగవద్దున్నారా అంటే అప్పుడు తెలిసిందా మీకు అది? ఇప్పుడుకి ఈమె ఎంత అన్నా కానీ అన్నం కానీ చాయ్ కానీ బిస్కెట్లు కానీ ఏదైనా ఉంటే ఇవి ఎంత తింటా నేను అక్కడ తింటూనే ఉంటాను. అదొకటి. సో ఆంటీ దగ్గర మీకు నచ్చే క్వాలిటీస్ ఏంది? ఆమె దగ్గరన నేను ఏ పని చేసినా ముందు ఉంటుంది, అదొకటి. మళ్ళీ ఎవరైనా ఏదైనా చిన్న గొడవ అయిందనుకో నన్ను అంటే ఆమె సాగు చేసి వస్తాను. ఓకే. మా పాలదైనా ఏదైనా ఏది ఉన్నా కానీ గట్టిగా మాట్లాడుతుంది, అదొకటి. ఇప్పుడు ఏది ₹1 నాకాడ లేకున్నా నాకాడ ₹1000 ఉన్నదన్న ధైర్యం ఉంటుంది. సో మీరు చెప్పండి అంటే అంకుల్ దగ్గర నచ్చేటివి. అన్నీ నచ్చుతాయి అంకుల్ కాడ, నచ్చేది ఏముండదు, నచ్చంది ఏముండదు. కానీ కొద్దిగా ఎప్పుడైనా ముండి చేస్తాడు. అవి బట్టల కన్నా సత్తాయి సార్ నాకు, ఏది నచ్చంది ఏముండదు, అన్నీ నచ్చుతాయి. బట్టలు అంటే ఎక్కడెక్కడ బట్టలు స్నానం చేసిండు అనుకో తీసి వేసుకోడు, ఇక అన్ని ఇవ్వాలి, ఇక అరస్తూనే ఉంటాడు. నా డ్రైవర్ ఏది బని లేదు చెడ్డి అది ఏదో అంటూనే ఉంటాడు. ఇక్కడ వంట చేయాలి, అక్కడ ఆయన చుట్టూ తిరగాలి. స్నానానికి పోతప్పుడే నా బట్టలు తీసి పెట్టమ్మా అంట. ఒక్క మాట చెప్పినప్పుడు వినాలిగా. అదే వినదు. స్నానం అయిపోయి చూసుకొని ఏమో పనులు ఉంటదేమో అంటే అప్పుడు వంట చేయడం అది ఇది ఉంటది కదా, కట్టాలా ఆయన పెట్టాలా, అక్కడ పని ఉంటది. మళ్ళీ ఆయన చుట్టూ తిరగాలి, అన్ని తీసుకొని వేసుకోమంటే వేసుకోడు, చుట్టూ తిరగాలి. ఆయన పోయింది అదే. ఆంటీ దగ్గర మీకు నచ్చని క్వాలిటీ ఏంది? అన్ని నచ్చి ఏం నచ్చని ఏం లేవు. మీరు కోపడతా, అది నచ్చ కావచ్చు. నేను కోపడతా బాగా, అది చెప్తలేడు కదా, భయం పడి చెప్తలేడు అనుకుంటా. కోపడ్డా అది మంచిగా కోపడుతుంది కానీ చెడు కాదు. కొన్ని ఆమె కోపడంలో అర్థం ఉంటుంది. అయినా ఎంత కోపడ్డా నా సీరియస్ తీసుకోను. ఇక ఇద్దరం ఇక అనుకుంటాం. తీసుకోరు, ఎవరు తీసుకోరు. నేను ఇట్లా అని తెలుసు. ఇక నేను ఒక్కొక్కసారి నా కోపం వస్తే మా ఇంట్లో మాత్రం మా పిల్లలు మాత్రం భయపడతారు. ఇప్పుడు ఫస్ట్ మా కోడలు కూడా అర్థం కాలే, ఇప్పుడు ఆమెకు కూడా అర్థమైంది నేనే ఇట్లా ఇట్లా ఉంటుందని. ఆమెకు కూడా అర్థమైంది. ఎవరు కోపడరు నా మీద. ఇక నాకంత కోపం ఉంటుంది తెలుసు వాళ్ళకి. ఈమె లేవక ముందే లేస్తుంది, 4 గంటలకు లేచి వంట గింట అన్ని బాగా సీమతో సంబంధమే లేదు, అన్ని రెడీ చేసి మామయ్య పెట్టేసినట్ట. ఇక అప్పుడే వెళ్ళిపోతాయి. ఈమె మదిలి ఇంకేం సెలబ్రిటీ ఎంజాయ్ చేస్తుంది అనుకుంటారు ఇక. కానీ మంచి కోడలు దొరికింది, మంచిగానే. మా బాబుకు ఆమె తగ్గట్టు మంచిగానే ఉంటుంది. మా మనవరాలు కూడా ఇంత లేదు, అది 2 ఎంత హుషారు ఉంటుంది అనుకుంటున్నావు, మస్తు ఉంటుంది. ఇప్పుడు ఆమె వచ్చినాక నాకు బాధ పర్వాలేదన్న మంచిగా ఉన్నాం. అంత ముందు కష్టపడ్డాం. అంత ముందు అంటే విరాట్ 4 సంవత్సరాల అబ్బాయి ఉండు, ఆ మూమెంట్ లో కష్టపడ్డాం. పెద్ద బాబు 19 ఏళ్ల నుంచే సంపాదించడం మొదలు పెట్టిండు. చిన్న చిన్న పిల్లలే. ఈయనకే ఎక్కువ
గారాబం చేసినాం మేము అందరం కలిసి. లేదు లేదు, ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుంటారు, నాకన్నా ఎక్కువ నువ్వే సంపాదిస్తున్నావురా అని. పెద్దోడు తిట్టేది డబ్బులు అడిగినప్పుడు, గాలి తిరుగుతున్నావు కదా, గాలి పడక గాలి తిరిగిపోరా, ఏమన్నా చేయి, నేను ఒక్కనే కష్టపడాలన్నా చేయి, నువ్వు కూడా చేస్తే ముగ్గురు సంపాదన మంచిగా మనకు హెల్ప్ అవుతుంది, ఏదో ఒక జాబ్ చేయి అని తిట్టేది. యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా తిట్టిండు, ఎందుకు నీకు అది, ఏదైనా జాబ్ చేసుకో, నాలాగా చేసుకో, అమ్మాయిలను చేసుకుని అది చేసుకొని తిరుగుడు ఎందుకురా, ఏదో ఒక జాబ్ తిడతాడు. ఇప్పుడు ఏం తిడతలేడు, ఇప్పుడు ఆయన చూసి జరా ఇప్పుడు మంచిగా అర్థం చేసుకుంటుండు, ఇద్దరు మంచిగా ఉంటారు. ఆయనకు అవసరం ఉన్నాడు, ఈయన ఇస్తుండు డబ్బులు, ఆయనకు అవసరం ఆయన ఇస్తాడు, ఇంకా ఇద్దరు ఇక ఏం లేదు, మంచిగా దోస్తులాగా మంచిగా హాయిగా ఉంటాడు. అయితే ఇప్పుడు మీరు నిజం చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి మీరు పెరిగారు కదా, సో అంటే మీ డాడీ వాళ్ళు ఈమె నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఈయన నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పినప్పుడు మీ మనసులో ఏం ఫీలింగ్ ఉండే? అట్లాంటి ఏం అడగలే నాన్న, వాళ్ళు ఈ అబ్బాయి నేను అమ్మాయి అని ఆయనకు తెలియదు, నాకు తెలియదు. అప్పుడు మా ఇళ్ళల్లో అంతే, మా ఇళ్ళల్లో ఎస్టీ ఇళ్ళల్లో పెళ్లి చేసి ఫలాని అమ్మాయి అంటే అమ్మాయి అబ్బాయి గురించి అడగరు, అబ్బాయి అమ్మాయి గురించి అడగరు. ఎస్టీ అబ్బాయిలో కాదు, ఇప్పట్లో అడుగుతున్నారు అంటారు కానీ అప్పట్లో ఏం అడగలే. అప్పుడు డాడీ మమ్మీ డాడీ ఎవరిని చూపిస్తే అలా చేసుకోవాలి, అట్లా ఉండే. అమ్మాయి బాగాలేదు ఇది లేదని ఏం అనకపోయేది. అమ్మాయిల మనసు ఏముంది, అబ్బాయిల మనసు ఏమి అడగరు నన్ను అట్లా. అవి మా లగం వేరేలాగా చూసి చేస్తారు, చేస్తలేరు. ఇప్పుడు అది బంద్, అది వెరైటీగా ఉంటది, వేరేలాగా చేస్తారు. కానీ మా ఎస్టీ పెళ్లి అది, ఓకే, మా పెళ్లి వేరేలాగా చేస్తారు. కానీ ఇప్పుడేమో మొత్తం మారిపోయింది. ఇప్పుడు మా పెళ్లి ఎవ్వరు చేసుకుంటలేదు, అది 2 నెలల దాకా పెళ్ళే కాదు. ఓకే, 2 నెలల దాకా అది ఇంట్లోనే ఉంటాడు, మామ ఇంట్లోనే. మామ ఇంట్లోనే 2 నెలలు అని తినిపించి, కుడుకలు ఇచ్చి, బెల్లం ఇచ్చి అని మరిది బాగా సతాయిచ్చి, మరదలు సతాయిచ్చి ఆగమాగం చేస్తారు. పెళ్లి కొడుకు ఆగమాగం చేసినాక పెళ్లి చేస్తారు. 2 నెలల దాకా అలా ఇంట్లోనే తీసుకుంటారు. అట్లా అల్లుని బాగా గుండు గుండుగా అయ్యేటట్టు చేస్తారు వాళ్ళు. ఓకే, కుడుకలు పచ్చి తిండి పెడతారు, బాగా బాగా ఇచ్చి, కానీ తిండి పెడతారు, టార్చర్ అట్నే చేస్తారు. ముసుకేసుకునేది, ఎవడన్నా పెద్ద మనిషి వచ్చిందంటే ఇప్పుడు లేదు, విరాట్ పెళ్లి ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అయితే మేము కూడా వస్తాం, 2 నెలలు వచ్చి ఉండొచ్చు. విరాట్ పెళ్లి ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇక పెద్ద మనుషులు వస్తారు కదా, ఈడ ముసుకేసుకొని కూర్చుంటాడు. ఆడ వచ్చిండు అనుకో, నిలబడాలి. ఒక మామ వచ్చింది అనుకో, లేచి నిలబడాలి. పెళ్లి కొడుకు లేవాలే, కూర్చోవాలి, ఆయన కూర్చోబెట్టినే కూర్చోవాలి, లేకపోతే అట్నే నిలబడాలి. కూర్చో అట్లా చెప్తున్నాడు. చుట్టాలు వాటి ఉందనుకో, పొగాకు ఇయ్యాలి, అగ్గిపెట్టి ఇయ్యాలి. పోతప్పుడు ఆయన ఆశీర్వదించి కూర్చోబిడ్డా అంటే అప్పుడు కూర్చోవాలి, అప్పటిదాకా అట్లా నిలబడాలి. ఇక ఎవరికైనా కోపం అంటే ఇక చచ్చినట్టే, ఇక చచ్చినట్టే. ఎందుకుంటది కోపము, బాగా 2 గంటల దాకా నిలబెడతారు. సతాయించిరా మరప్పుడు అట్లాంటి చేయలే ఆ పెళ్లి. మా దాంట్లో అట్లా చేస్తారు కానీ మా పెళ్లి మరదలు మాత్రం సతాయించింది పెళ్లిలా. ఒక ఆట ఆడిచ్చిరు, బొంగరం ఆట ఏదో, అది తాళ్ళ ఆట. మీ మరదలతో ఆడినావా? అది కట్టుకొచ్చింది మా ఇద్దరితోటి, మమ్మల్ని నడిపిస్తారు. అది తీపియానని. ఈమెకేమో మామూలు దారం ఉన్నది, లుండ ఇచ్చింది, నాకేమో ప్లాస్టిక్ ఇచ్చింది, వైర్ లాంటిది ఉంటది కదా, అది ఇచ్చింది. ఈ రెండిట్లలో ఎవరు ముందు ఈ దారాలు తెంపుతారో అంట. ఈమెదే మామూలుదా, మన మిషన్ కుట్టు మిషన్ కుట్టేది, ఈమె దెబ్బ తెంపేస్తుంది. అన్యమ్మ నాదేం వైరు, ఈ దారం కాదే ఇది వైరు. ఇప్పుడు ఎవరి చోటు చెప్పుకోవాలి నేను? ఇటు అటు చూస్తే మా అమ్మ ఉంది, మా నాయన ఉండు. ఏంది రా అన్నాడు మా డాడీ. ఇట్లా అన్న తీసుకొని చూసిండు, ఈ అమ్మ పోరి నువ్వు మామూలుకి వైర్లు ఇస్తావా అని చెప్పి కట్టమా, మా మొదలు గుట్టెక్కింది పోయి. అదొకటి అట్లా జరిగింది. కానీ చూడండి, అంటే వీళ్ళు వీడియోస్ చేసుకుంటా ఇప్పుడు ఇంతమంది నవ్విస్తారు, వాళ్ళ జీవితాలలో ఎన్ని కష్టాలు ఉండే అవన్నీ కష్టాలను ఎదుర్కొని వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేయాల్సింది అప్పుడు ఎంజాయ్ చేయలే కాబట్టి దేవుడు ఇప్పుడు వీళ్ళను సుఖపెట్టి ఇప్పుడు ఎంజాయ్ చేపిస్తున్నా అనుకోవాలి. ఎంజాయ్ చేసే వయసులో ఎంజాయ్ చేయలే, బాధపడ్డాం బాగా. ఇప్పుడు అన్ని చికాకులు పరేషాన్లు, ప్రతి దానికి ఇబ్బంది ఉండే. పిల్లలకు పండుగ వచ్చిందంటే 4 జతలు బట్టలు తేవాలి, బూట్లు తేవాలి, చెప్పులు తేవాలంటే నానా తిప్పలు పడేది. కానీ ఇక అట్లా అన్ని తట్టుకొని వచ్చినాయి. సో విరాట్ అయితే మీకు అంటే మీరు విరాట్కి సపోర్ట్ చేసారు, విరాట్ వల్ల మీరు కూడా బాగా మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చింది. అయితే మీరు విరాట్ దగ్గర పైసలు తీసుకుంటారా?
ఆడు ఇస్తాడు. నెల నెలకు వచ్చేటి యూట్యూబ్ నుంచి వచ్చేటి మీకే ఇస్తాడా లేకుంటే ఆయన దగ్గర పెట్టుకుంటాడా? అంటే ఆయన అక్కడ ఆయన అన్ని ఏది ఉన్న ఖర్చులు ఆయనే పెట్టుకుంటుండు. ఇప్పుడు ఇంట్లో అంటే ఇంట కరెంట్ బిల్లు కానీ ఓకే, పాల బిల్లు కానీ మొత్తం చూసుకుంటుండు. చేసుకుంటాడు. ఇంట్లో నాకు వచ్చే జీతం ఏమో హౌస్ లోన్ ఈఎంఐ ఉంది అవన్నీ కట్టేస్తున్నా. ఇక ఆడు ఇల్లు చూసుకుంటాడు. పెద్ద బాబు ఇల్లు ఖర్చులకు ఇస్తాడు. ఎవరికైనా ఇబ్బంది వచ్చిందనుకో ఇస్తాడు. ఇద్దరు చిట్టీలు వేసుకుంటారు. ఇక ఆ చిట్టీలు వేసినాక తర్వాత ఇద్దరు కలిసి మంచిగా ఒక ప్లాట్ కొనాలి, అది కూడా ఇద్దరు మాట్లాడుకుంటారు. అట్లా మంచిగానే అండర్స్టాండింగ్ ఉంది అది కూడా. మమ్మల్ని మాత్రం ఏం ఇబ్బంది పెడతలేరు. అయితే మీరు ఖర్చులకు కానీ పైసలు తీసుకొని బయట ఫైనాన్స్ ఇస్తారంటగా? ఈమె ఇస్తారు. ఈమె నేనేం చేస్తా అంకుల్ కాడ 3-5 అంకుల్ కాడ ఒక 5,000 అడుగుకుంటా. చిన్న పెద్దోడు కాడ ఒక 5,000 అడుగుకుంటా. ఒక 5,000 సామాన్ తెస్తా ఇంట్లో. ఒక 10,000 పక్కకి వేసుకుంటా. బయట ఇక నా బిజినెస్ నేను చేసుకుంటా. ఇక వాళ్ళు ప్రతి విషయం అడిగితే ఇయ్యరు కదా, నాకు అవసరం నెలకొకసారి ఇస్తారు. సండే వచ్చింది అనుకో, మటన్ చికెన్ కావాలంటే ముగ్గురుకాయ చూస్తుంటది. మరి అంతే కదా, అంతే కదా. ఎవరు తేరు, విరాటే తెస్తాడు. పెద్ద బాబు తెస్తాడు ఎప్పుడో ఒకసారి. ఇంటికాడ ఉంటేనే తెస్తాడు. ఆయన సెలవు ఉంటది కదా, తినడు కాబట్టి నేను తినను, నేను ఉంటలేను, తెచ్చుకోలేను పోతాడు. ఇక ఇంటికాడ ఉంటే తెప్పిస్తాడు, ఆయన తెప్పిస్తాడు, పెద్దనే తెప్పిస్తాడు. ఇద్దరు ఇయ్యాల. అయితే ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తారు కదా, చాలా మంది మోసం చేస్తారు కదా అట్లా. నేనంతా ఇయ్యను, 5,000 కన్నా ఎక్కువ ఇయ్యను. 5-10 ఒక ఆయన నాకు ఇచ్చిన, ఇస్తే ఎంత 15,000 ఇచ్చిన. ఇంకా బాగానే సగం కట్టిండు, సగం కడ ఆపేసిండు, కడతలేడు. బండి ఎత్తుకొని వచ్చిన, ఒకసారి బండి ఎత్తుకొచ్చిన, ఒకసారి సెల్ ఎత్తుకొచ్చిన. మొత్తం బండి ఎత్తుకొచ్చినప్పుడు ఆంటీ అంటే ఏడ్చిండు. సరే పాప అనిపించింది, ఇచ్చేసిన. అయితే ఇంటికి ధైర్యం మొత్తం ఆంటీయే. బండి ఎత్తుకొచ్చిన, ఆంటీ బండి ఇచ్చి, ఆంటీ నాకు పోవడానికి ఇబ్బంది అవుతుంది. సరే నేను బండి ఇచ్చేసిన. మళ్ళీ నువ్వు డబ్బులు కడతావా అంటే కడతా అన్నాడు. మళ్ళీ కడతలేడు. మళ్ళీ సెల్ ఎత్తుకొచ్చినాక ఇయ్యలే, డబ్బులు కట్టిపోయిండు, సెల్ తీసుకుపోయిండు. అట్లా. కానీ గ్రేట్ అంటే మీరు, మీ ఇద్దరు అసలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. సో ఎప్పుడన్నా మీరు ప్రపోజ్ చేసుకురా? అట్లాంటివి తెలియదు కానీ మా ఇంట్లో ఎట్లా అంటే ఇప్పుడు అందరికి నేనే ధైర్యం. అప్పుడు ఫోటోలు కూడా సరిగా దిగలేదు. ఏ విషయంలో నా అంకులు బయటికి పోయి గట్టిగా ఇప్పుడు ఏదైనా ఏదైనా గట్టిగా పంచేది కానీ ఏది జరగని నేనే పోయి అన్ని చేసుకొని వస్తా. విరాట్ నేనుంటే చాలు. మా పెద్దోడు కూడా రాడు లోలిలా, ఇంకా అంకుల్ కూడా రాడు. ఎందుకంటే అంకుల్ కొద్దిగా ఎంప్లాయ్ ఉన్నా అని కొద్దిగా వెనకగా ఉంటాడు, ముందుకు రాడు. ఇప్పుడు అంకుల్కి కూడా నేను కూడా నెట్టాను, నేను పోతా. కానీ అంకుల్ అట్లా అని భయపడతాడు. మా ఇంట్లో కూడా మా అన్నదమ్ములు అందరు పెద్ద కుటుంబమే మాది. అందులో కూడా ఈమె ఏదైనా చెప్తే కూడా అందరు అర్థం చేసుకుంటారు, ఎవరు కాదన్నారు. మంచి మర్యాద మాట మాత్రం గట్టిగా అంటది ఏదైనా. కానీ మీ ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్ అనేది మంచి బాండింగ్ ఉంది. అంటే భార్యాభర్తల బాండింగే కాదు, ఫ్రెండ్షిప్ కానీ ఇంకా అసలు దేవుడు సృష్టించలేని బాండింగ్ ఉంది మీ దగ్గర. ఎందుకంటే మీరు ఏడుస్తుంటే చూడడం కానీ అంకుల్, దాని తర్వాత మీరు ఏడుస్తురా లేదని చెప్పేసి మిమ్మల్ని చాలాసేపు చూస్తున్నాడు సైడ్ నుంచి. సో ఈ బాండింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అంకుల్ కూడా అప్పుడప్పుడు అనుకుంటాడు, నేను పెళ్లి చేసుకున్నా కానీ నా భార్య అని ఎప్పటికీ ఏం సుఖ పెట్టలే, ఇప్పటిదాకా కష్టపడుతుంది. అట్లా కూడా ఫీలింగ్ ఉంటుంది నా మీద అంకుల్కి. ఎప్పుడు ఏ సంతోషం పెట్టలే నేను, ఇక ఎందుకని నాకు కూడా తీసుకోపోలే. అట్లా అప్పుడు అట్లా లేకుండే. ఇప్పుడేమో వీళ్ళు పెద్దగా సంసారం ఇల్లు ఇదే ఎట్లా పడ్డాం, ఇంకేముంది పోయేది అని అట్లా అనుకుంటాడు. నేను బాధపడితే కూడా అంకుల్ నాకేమన్నాడు, ఎవరిని అననియాడు పిల్లలని కూడా ఇంట్లో. కానీ చాలా గ్రేట్. కానీ నేను నా మనస్ఫూర్తిగా మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటే చూడాలని ఉంది. ఓకేనా? వద్దు, అలవాట్లేదు అలవాట్లేదు కదా. తీసుకో, నువ్వు ఫస్ట్ ప్రపోజ్ అయ్యి దాని తర్వాత ఆంటీతోటి కూడా ప్రపోజ్ చేపిస్తా. ఎట్లా ఎట్లా తీసుకోవాలి? ఏదైనా కవిత్వం అని చెప్పు, ఏదైనా మాటలు మాట్లాడుకుంటే. ఎట్లా చెప్తావు? నేను ఎప్పుడు ఇయ్యలే ఇప్పుడు ఇస్తున్నాను చెప్తావా? అది కూడా నువ్వే చెప్పేస్తావా? ఇది మన లవ్ ప్రపోజల్. ఎన్ని సంవత్సరాలు? జన్మల మర్చిపోని. ఎన్ని సంవత్సరాలది? అది కూడా చెప్పు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చినప్పుడు తీసుకో. ఎన్ని సంవత్సరాలది చెప్పు. 35. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా 60 వచ్చిందాక ఇట్నే ఇస్తుంటా, తీసుకుంటూనే ఉంటా. సరే, థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. ఎంత మంచి బాండింగ్. మీరు ప్రపోజ్ చేయాలి ఇప్పుడు. ఇక పువ్వు ఇస్తున్నా,
నీకు నీకు మంచి ఏది మంచి చెడుకి నీకు తోడు ఉన్నందుకు ఇక పువ్వు ఇస్తున్నా. నువ్వు తోడు ఉన్నావు, నేను లేను. నువ్వు కూడా ఉన్నావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఓయమ్మా. కానీ సూపర్ అసలు. అసలు నేను ఇన్ని ఇంటర్వ్యూలు చేసినా కానీ సో ఇట్లాంటి బాండింగ్ నేను చూడడం చాలా తక్కువ. కానీ అసలు గ్రేట్ అసలు. అంటే పేరెంట్స్ అంటే ఇట్లా ఉండాలి, భార్యాభర్తలు అంటే ఇట్లా ఉండాలి, ఒక ఫ్యామిలీ అంటే ఇట్లా ఉండాలి, ఇవన్నీ అంటే ఒక ఫ్యామిలీలో ఇన్ని గణం చూపిస్తున్నారు మీరు. బట్ ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్న లవ్ దానిపైన చూస్తే సో అమ్మాయిలు కరెక్ట్ అంటారా, అబ్బాయిలు కరెక్ట్ అంటారా? ఇప్పుడు అబ్బాయిలే కరెక్ట్ ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలు ఎట్లా ఉంటారంటే మంచిగా పెడుతుంటే, మంచిగా తిరుగుతుంటే, జేబులో మనీ ఉందా ఆ బాబు మంచిగా ఉంటాడు. ఒకసారి 2 సారి ఆమె ఎమ్మడి పోయినాక ఆమెకు పెట్టకుండా చూడకుండా ఉంటే ఆ బాబు పక్కకు పోయినట్టే. ఇక అంటే ఎప్పుడు అలా ఎమ్మడే తిరగాలి, వాళ్ళ ఎమ్మడే తిరగాలి, మంచిగా చూసుకోవాలి. కానీ అబ్బాయిలు అట్లా నమ్మొద్దు. ఈ అమ్మాయి అని నమ్మొద్దు, అసలే నమ్మొద్దు. 10 మంది అబ్బాయిల దగ్గర అట్నే మోసం చేస్తుంటది. కాబట్టి అమ్మాయిని ఎప్పటికీ నమ్మొద్దు. సో చూసిరా, జాగ్రత్త. ఇప్పుడు ఎవరెవరు లవ్ చేసుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్త. ఎందుకంటే అమ్మాయిలు ఈ జనరేషన్ అమ్మాయిలు అమ్మ నాన్నలు ఎంత ఆశపడి ఉంటారో అబ్బాయిల మీద. అబ్బాయిలు అట్లా ఆగం కావద్దు. అమ్మాయిలు అయ్యేలా రేపు అమ్మాయిలు మంచి మంచి వాళ్ళు కాదు. తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోవాలి. సరే మంచి ఫ్యామిలీ తోటి తీసుకొచ్చి అన్ని తెలుసుకొని చేసుకోవాలి. మంచి ఫ్యామిలీ తోటి తీసుకొచ్చి అమ్మ నాన్నని చెప్పాలి. అమ్మ నాన్న ఈ అమ్మాయి మాకు నచ్చింది అని చెప్తే చేసుకోవచ్చు. కానీ ఇష్టంతో మాత్రం అసలు తిరగొద్దు బయటికి. అమ్మాయే కాదు అబ్బాయి కూడా అట్నే ఉంటారు ఇవాళ రేపు. అబ్బాయి కూడా ప్రేమించుకున్నా గానీ ఇంట్లో చెప్పాలి. చెప్పి వాళ్ళ కుటుంబం మా విరాట్ లాగా విరాట్ ఏ అమ్మాయిని చెప్తాడు ఎక్కడో పోయి. సరే విరాట్ ఇప్పుడు ఎంతమందిని ప్రేమించిండు ఇప్పటి వరకు? ఒక అమ్మాయిని తీసుకొచ్చిండు. అక్కడ పెళ్లి చేసుకొని పోయింది ఒక అమ్మాయి. తీసుకొచ్చిండు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు తీసుకొచ్చిండు ఇంటికి. సరే బాబు నచ్చింది. పైసలు అడుగుతుండు, ఆమెకు పోయి పెడుతుండు. 10,000 అడుకోపోతుండు. ఏదిరా మొన్ననే పంపించిన పెట్టిండు. తిరిగింది బానే. ఇద్దరు అంటే మాకు ఇట్లా పెడుతుండని తెలియదు, వాళ్ళు తిరిగిరని తెలియదు. కానీ తీసుకొచ్చిండు. ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా అమ్మ అన్నాడు. అడిగినాం మేము, అమ్మాయిని కూడా అడిగినాం. అమ్మ నాన్న కూడా అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి ఎట్లాంటిదో కూడా ఆ పిల్లలకు మాట ఇవ్వాలి, లేకపోతే మాట ఇవ్వద్దు. వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గర వాళ్ళకు ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడి ఉన్నాడు ఆ విషయం. అయితే మీరు ఎంక్వైరీ చేసారు తర్వాత? అమ్మాయి మా విరాట్కు తెలియదు, ఆ అమ్మాయి కూడా చెప్పలేదు. ఇక వాళ్ళ మెయిన్ వాళ్ళ దగ్గర వాళ్ళు అని చెప్పి వాళ్ళ డాడీ వినకుంటే ఏం చేసిండంటే చిన్నగా ఇక్కడక్కడ ఈ విరాట్ను చూసిండు. ఇది అదే పోయి ఈ అమ్మాయి ఏదో దారి చేస్తట్టు ఉందని చెప్పి నలుగురిలో. కానీ మోసం చేసే అమ్మాయి కాదులే. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మాట తీయకుండా పెళ్లి చేసుకుంది. అప్పుడు మేము కూడా అమ్మాయి గుణం మంచిదే. ఇంకా లేకపోతే తెగబడి నేను పోతాని వెళ్ళిపోతారు అమ్మాయిలు. వాళ్ళ గౌరవం ఇచ్చింది వాళ్ళ అమ్మ నాన్న. సో అంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎంతమంది లవ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ జాగ్రత్త. ఎవరిని ఉండరు నాన్న, దండ పెట్టి చెప్తున్నా. అబ్బాయి ముఖ్యం, అబ్బాయికి చెప్తున్నా. అమ్మాయిల మాయల పడకురి. తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి, అవును, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. లవ్ చేసుకుంటే లవ్ ఒకటే కాదు, అన్ని దిక్కుల ఆలోచించి చూడాలి. ఆలోచించి ఈ స్టెప్ వేయాలి. అది కూడా ఇంట్లో అందరికీ చెప్పి ఇంట్లో అందరి మనసులు మెచ్చి అప్పుడు పెళ్లి చేసుకోవాలి. కానీ ఎక్కడో గుళ్ళ కాడిపోయి గోపురా కాడిపోయి చేసుకొని నేను పెళ్లి చేసుకొని వచ్చినా అని చెప్పి తల్లిదండ్రులను బాధ పెట్టవద్దు. వాళ్ళిద్దరు ప్రేమించుకొని చేసుకొచ్చినా ఇంటికి వచ్చి మంచిగా ఉంటారు. వాళ్ళు అమ్మ నాన్న టార్చర్ పెడతారు. మేమిద్దరం ఉంటే చాలు, వాళ్ళు ఎవరు అన్నట్టు ఉంటారు. అంతే కదా. అత్త కూడా ఇప్పుడు అత్తకు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఆమె చేసుకురాలి. ఇంట్లో కూడా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇంట్లో కూడా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు తండ్రి పోయి తీసుకొని చేసుకుంటే అది సంతోషం ఉంటుంది. మా అత్తమ్మ వాళ్ళు అప్పుడు నన్ను చూసి తీసుకొచ్చిన నాకు గౌరవం ఉంటది. ఇప్పుడు ఒకడే తీసుకొని వస్తే ఇంటికి వచ్చి ఏం గౌరవం ఇస్తుంది? ఇప్పుడు వాళ్ళిద్దరే సంతోషం ఉంటారు, ఇంట్లో ఎవరు ఉండరు, ఎవరితోటి కలవదు ఇప్పుడు ఆమె. సో ఇండైరెక్ట్ గా మొత్తం విరాట్ కూడా చెప్తున్నారు ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నాకు టైం కేటాయించి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది.